నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న రిలీజ్ అయిన బ్రో టీజర్ ఏదైతే ఉందో, నేను చాలా ఛానల్స్లో నా రివ్యూ అనేది చెప్పాను. చాలామంది ఫోన్లు చేసి బాగా చెప్పావంటే, కొంతమంది ఫోన్లు చేసి ఎందుకు ఇలా చెప్పావని అడిగారు. సో నాకు నిన్న వారణాసి సూర్యకి చిన్న యుద్ధమే జరిగింది ఫోన్లో. అదేదో డైరెక్ట్గా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి పిలిచోవడం జరిగింది. మనతో పాటు వారణాసి సూర్య గారు ఉన్నారు, ఫిలిం డైరెక్టర్. నమస్తే సార్. సార్, బ్రో టీజర్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం చెప్పాడంటే నేను మాట్లాడకూడదు కాదు, గొడవపడడానికి వచ్చింది. పర్వాలేదు, మీరైతే మీ అభిప్రాయం చెప్పేసేయండి. నేను ఫిల్మ్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది డిస్కస్ చేయలేదు. డన్. యాజ్ ఎ క్రిటిక్గా మీరు విజ్ఞానం అంటే పాజిటివ్ నెగిటివ్ విషయం పక్కన పెడితే కొంచెం మంచి ట్రెండింగ్లో ఉన్నారు, ఏదో ఒకటి 100% ట్రెండింగ్లో ఉన్నారు. కానీ కమింగ్ టు అవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఆఫ్ కోర్స్ ఫిల్మ్ మేకర్స్ వారి పాయింట్ ఆఫ్ వ్యూలో రకరకాల స్క్రీన్ ప్లేస్లో రకరకాల ప్రాసెస్లో, ఈవెన్ అది ఏ లాంగ్వేజ్ మూవీ అయినా సరే ఎన్నో మార్పులు ఉంటాయి. మన తెలుగు నేటివ్ దగ్గర ఎన్నో మార్పులు ఉంటాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు డెసిషన్ తీసుకుంటూ ఉంటారు, అవునా కదా? ఎస్. సో మనం బ్రో ట్రైలర్ మీకు నచ్చింది అంటే నచ్చిందని చెప్పాలి, నచ్చలేదు అంటే నచ్చలేదని చెప్పాలి. నచ్చలేదు అంతే తప్ప దాంట్లో లోపలికి వెళ్ళిపోయి లుంగీ కట్టాడా, టూత్ పిక్ పెట్టాడా, ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నాడు మిమ్మల్ని? బేసిక్గా ఏంటంటే సార్, సినిమా అంటే మన ఇష్టం ఉన్నట్టు మనం తీసుకోవచ్చు. మనకంటూ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, మన స్క్రీన్ ప్లే తగ్గట్టు మనం చేసుకుంటాం. కాకపోతే బయట కూడా కొన్ని మనోభావాలు దెబ్బతినే వాళ్ళు ఉంటారు, అండ్ చూసి మాకు ఇది నచ్చలేదు అనే వాళ్ళు ఉంటారు. నా మనోభావం ఏం దెబ్బతినలేదు, దెబ్బతింటది అని చెప్పాను నేను యాక్చువల్గా. చిచ్చి, నాకెప్పుడు మనోభావాలు దెబ్బతిని, నేను ఆ సంఘానికే వ్యతిరేకం ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం ఒక రూపాన్ని వక్రీకరిస్తేనే విమర్శలు వస్తాయి. సేమ్ అదే నేను ఆదిపురుషుకి కూడా జరిగింది. వాళ్ళు ఆ రామాయణాన్ని తీస్తున్నామని చెప్పినందుకే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అదే ఆదిపురుషు, ఇది రామాయణం కాదు, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక గ్లాడియేటర్ లాంటి ప్రయోగం చేసామంటే అది మంచి హిట్, 1000 కోట్ల సినిమా అది. ఇక్కడ కూడా అంతే, బ్రో కూడా ఇది ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ మూవీ అని చెప్పుంటే ఓకే, వినోదయ సీతం రీమేక్ అన్న. కాకపోతే ఈయన క్యారెక్టర్ ఏంటి అంటే ఇది దేవుడు అని చెప్పారు. వాళ్ళు చెప్పినందుకే విమర్శలు చేస్తున్నామే తప్ప దేవుడు అంటే నా పాయింట్ ఆఫ్ లో ఎలాగైనా ఉండొచ్చు. అది అంటే మనకి అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు, ఎలాగైనా ఉండొచ్చు. కాకపోతే ప్రేక్షకులకి దేవుడు అంటే ఒక సాత్వికం కనపడుతుంది. ఆ సాత్విక రూపం ఇందులో లేదు కాబట్టి నేను దాన్ని వ్యతిరేకించాను, అంతే. ఏంటి ప్రాబ్లం ఏంటి దాంట్లో? టీజర్లో మీకున్న ప్రాబ్లం, నెగిటివిటీ ఏంటి? నాకున్న నెగిటివిటీ ఏంటంటే, నెంబర్ 1, ఆయన్ని భగవంతుడు అన్నప్పుడు నోట్లోకి వెళ్ళి టూత్ పిక్ తీయడం నాకు నచ్చలేదు. టూత్ పిక్ పెట్టుకుంటే మీ ప్రాబ్లం ఏంటి? బేసిక్గా టూత్ పిక్ అనేది ఏ వెజ్ రెస్టారెంట్స్లోనూ ఇవ్వరు, నాన్ వెజ్ రెస్టారెంట్లోనే ఉంటుంది. మీరు వెళ్ళిన రెస్టారెంట్లో ఓన్లీ నాన్ వెజ్ రెస్టారెంట్స్ రెగ్యులర్ వెళ్తుంటారు కాబట్టి మీకు టూత్ పిక్స్ కనిపిస్తున్నాయి. వాట్ ఎవర్, వెజిటేరియన్ రెస్టారెంట్స్లో కూడా టూత్ పిక్స్ ఉంటాయి. వెజిటేరియన్ రెస్టారెంట్లో ఉండే టూత్ పిక్స్ స్టఫ్ తినడానికి ఇస్తారు, నాన్ వెజ్ రెస్టారెంట్లో ఉండే టూత్ పిక్స్ ఇంకా దేనికన్నా ఇస్తారు. యా, వాడకం వేరు. టూత్ పిక్ నోట్లో పెట్టుకుంటే అది నాన్ వెజ్ అని ఏంటంటే దాన్ని దేనికోసం పెట్టుకోండి, డిఫరెంట్ రీజన్స్ కోసం, స్టైల్ కోసం పెట్టుకోవచ్చు. ఏ స్టైల్ కోసం అని మీరు అనుకున్నారు చెప్పండి. నన్ను వ్యతిరేకించారు కరెక్టే, మీకు పాజిటివ్గా కనపడడానికి ఏముంది అని. ఒక సినిమా చేసేటప్పుడు ఖచ్చితంగా కమర్షియల్ యాంగిల్స్ ఉంటాయి. ఓకే, లీడ్ క్యారెక్టర్ దట్ టూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసేటప్పుడు అంటే ఖచ్చితంగా స్టైలిష్, ఎలివేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చేసి ఉండొచ్చు. చూసుకోవాలి మీరు. 1 సెకండ్, అంటే నెగిటివ్ ఎందుకు చూసారు మీరు నన్ను అడిగారు కరెక్టే. నాకు నచ్చకపోవడం అనేది కూడా ప్రాబ్లమేనా మీకు? నచ్చకపోవడం అని కాదు, మీకు నచ్చింది నాకు కంపల్సరీ నచ్చాలా? నచ్చాలని కాదు మరి, అదే కదా. ఇప్పుడు ఆ వాదన, ఇప్పుడు నిన్న మనకు ఫోన్లో జరిగిన వాదన ఇదే, ఇప్పుడు మీరు చేసేది చెప్పేది అదే. నేను ఎందుకు కూర్చున్నానంటే ఇక్కడ ఏదో చిన్న హీరో అంటే నేను ఓకే, కానీ నేను అందరితో పాటు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో ఉన్నారో వాళ్ళతో పాటు నేను పవన్ కళ్యాణ్ని అభిమానిస్తాను. ఆయన చేసే పనులు కావచ్చు, ఆయన హాస్పిటాలిటీ కావచ్చు, నిజాయితీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు ఆయన క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. అలాంటిది దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశాడు. సో హీరో ఎలివేషన్స్ ఉంటాయి కదా, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది పవన్ కళ్యాణ్ చేసినట్టు కాదు. నేను పవన్ కళ్యాణ్ ఏం అనలేదే, ఆ క్యారెక్టర్నే నేను కదా అప్పటి నుంచి విమర్శించేది. పవన్ కళ్యాణ్ గారు నేనేం అన్నట్లా. ఎస్, ఐ డెంట్ లైక్ ఇట్. ఏమేమి నచ్చలేదని అడిగినందుకే కదా నేను మళ్ళీ అది నచ్చలేదు చెప్పాను. నచ్చలేదంటే లుంగీ కట్టాడు, లుంగీ కట్టకపోతే లుంగీ అంటే ప్యాంట్ వేసుకుంటే నచ్చుతారు మీకు?
నాట్ లైక్ దట్. బేసిక్గా ఆధ్యాత్మిక కోణంలో చూస్తే, 1 సెకండ్, ఆధ్యాత్మిక చింతనలో చూస్తే, సీరియస్లీ ఆధ్యాత్మిక చింతనలో చూస్తే ఏం ప్రాబ్లం లేదు సార్. ఆధ్యాత్మిక చింతనలో చూస్తే పంచ వేరు, లుంగి వేరు. పంచలకి ఒక ఇది ఉంది. అవును, తెలుసు కాబట్టి అంటున్నాను సార్. పంచ వేరు, లుంగి వేరు. పంచకి ఉండేది ఎప్పుడైనా సరే ప్లెయిన్ కలర్స్, ఆ లైట్ కలర్స్ అవి ఎందుకు వాడతారంటే దాన్ని కొంచెం దైవత్వంగా చూస్తారు అంతే. ఆ చిన్న బార్డర్ దాన్ని ఎప్పుడు వక్రీకరించి డిజైన్ లేదు. తెలుగు నేటివిటీ తగ్గట్టు లుంగి అంటే దాన్ని ఇంకో రకంగా వాడతారు. శృంగార సన్నివేశాల్లోనూ వాడతారు, దొంగతనం చేసే వాళ్ళు వాడతారు, అండ్ మాస్టర్స్. నేను కనిపెట్టలే ఇప్పటి వరకు మనం తీసిన ప్రతి సినిమాలోనూ అలాగే. అఫ్ కోర్స్ ట్రూ. వాళ్ళు గోచి సార్, లుంగి వేరు, గోచి వేరు. లుంగి వేరు, గోచి కట్టుకోవాలి, లుంగి కట్టుకోవాలి. విమర్శని మీరు విమర్శలా తీసుకోవట్లా. దాన్ని ఏం చేస్తున్నారంటే, లేదు మీరు దాడి చేస్తున్నారు. విమర్శలా తీసుకోవట్లా. గెలకడం కాదు సార్. అండ్ నెక్స్ట్ అవును, ఎందుకు నచ్చలేదు అని మీరు అడిగినందుకే కదా నేను చెప్పాను. మీరు వైరల్ కావడానికి ఏవో గెలికేసి మాలాంటి ఫ్యాన్స్ దగ్గరికి ఆట ఆడుకోవచ్చు సార్. మీరు ఎంతమంది ఆటలాడుకున్నా పర్లేదు, కానీ పవన్ కళ్యాణ్ ఈ ఫ్యాన్స్ మాలాంటి మేము అభిమానించే కొందరు ఉన్నారు. మేము ఫ్యాన్స్ కాకపోవచ్చు. ఫిల్మ్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆ స్పేస్ తీసుకుని బాధ్యత తీసుకునే మాట్లాడుతున్నాను. నా గురించి తెలుసు మీకు. సో ఆ బాధ్యత దాటిని మాట్లాడితే ఫస్ట్ కొట్టే మాట్లాడతాను. సో ఇప్పుడు ఆ బాధ్యతను మైండ్లో పెట్టుకుంటే అది ఎలా తప్పంటారు సార్? నేను అనేది తప్పండి, మీరు చెప్పండి. టీజర్ నచ్చలేదని చెప్పా, అయిపోలేదు అక్కడికి. మీరు ఏమన్నారంటే ఎందుకు నచ్చలేదు, ఏది నచ్చలేదు అడిగినందుకే కదా ఇక్కడ దాకా వచ్చింది. టెక్నికల్ గా సినిమాలు అసలు మైనస్ లేవు, టెక్నికల్ గా మూవీలు అసలు మైనస్ లేవు. ఇప్పుడు నేను ఒక్కని మాట్లాడుతున్నాను చెప్పి ఇట్లా అంటున్నారు. ముందే కొంచెం ఇది ఉంది. ఇప్పుడు ఇంకెవరైనా సరే మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరన్నా కుల సంఘాల వల్ల లేకపోతే మత పెద్దలు వస్తే అప్పుడేం చేస్తారు? అవును, టూత్ పిక్ సార్. క్యారెక్టర్ కి తగ్గట్టు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ లో డిజైన్ ఉంది కాబట్టి టూత్ పిక్ ఏదో హీరోయిజం వేరియేషన్ కోసం పెట్టుకోవచ్చు. కానీ హీరోయిజానికి దేవుడు అనే పేరు ఏం పెట్టుకున్నా దెబ్బతింటూనే ఉంటాయి మనోభావాలు. నాకెప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి సార్. నేను ఆ కోణంలో ఇలా హర్ట్ అవుతారని చెప్పా. అది ట్రూ, ఐ కెన్ అండర్స్టాండ్. అంటే మీరు ఏం చేస్తున్నారంటే బాగలేకపోతే ఎందుకు బాగలేదని మీదకి వస్తున్నారే తప్పితే అది వ్యాలిడ్ అని నాకు అనిపిస్తుంది, కాదని మీకు అనిపిస్తుంది. ఇక్కడ దీంట్లో ఏం మాట్లాడతాను చెప్పండి. నాకు ప్రాబ్లమే సార్. అది అలా వేయకూడదు దేవుడికి, తప్పు సార్. వాళ్ళు వేసుకుంటారు సార్. ఏ గుడిలో అయినా దేవుడికి లుంగి కట్టారా, పంచ కట్టారా? అఫ్ కోర్స్ కాదు సార్. ఎక్కడైనా సరే దేవుడికి లుంగి కట్టకూడదు, పంచ కట్టాలని ఇదే కాదు, ఇంత ముందు కూడా ఈ లుంగి పంచ మీద ఒక ఇష్యూ అయింది. మన వెంకటేష్ బాబు సినిమా, సల్మాన్ ఖాన్ సినిమా, రామ్ చరణ్ గారు ఆ సాంగ్ లో కిసిక బై కిసికి జాన్ లో ఆ పంచల కట్టాల డాన్స్ వేసినందుకే చాలా మంది వ్యతిరేకించారు. దాన్ని తీయమని కూడా కోర్టుకి ఎక్కారు. అఫ్ కోర్స్ అట్లాంటి వాళ్ళకి నువ్వు డైరెక్ట్ దేవుడికి లుంగియే కట్టి ఇట్లా మడిచేసి ఇలా మాస్ అంటే మెడలో కర్చీఫ్ కట్టితే కమర్షియల్ సినిమాల్లో దేవుడికి దొంగ వేషం వేస్తారా సార్? కమర్షియల్ సినిమా ఓకే, అది పవన్ కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్టర్ ఇమాజినేషన్ లో వస్తున్నది. ఓకే, డైరెక్టర్ని అడగాలి, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లారిటీ తీసుకోవాలి. ఎందుకు లుంగి కట్టారు ఏంటి అని ఒక క్లారిటీ తీసుకుంది. ఎందుకంటే సో ఒరిజినల్ మూవీలో మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తెలుగు నేటివిటీ తగ్గట్టు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, డైరెక్టర్ థాట్స్ తగ్గట్టు ఏదైనా డెవలప్ చేసి ఉండొచ్చు. సో డైరెక్టర్ థాట్స్ ఎలా ఉన్నది కరెక్టే, దాన్ని ఇది నచ్చలేదనే వాళ్ళది తప్పు. చెప్పేది రండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు కూడా మీకు రాంగ్ అనిపిస్తే
డైరెక్టర్ దగ్గర కూర్చోబెట్టండి, డైరెక్టర్ని ఎదురు కూర్చోబెట్టండి. ఎందుకు లుంగి కట్టావు, నా అన్ని చాలా దెబ్బతిన్నాయి లోపల కింద అని చెప్పేసి అడగచ్చు కదా. సో ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రిలీజ్ అయింది అదే కాబట్టి దాని గురించి మాట్లాడాలి కదా సార్. కాన్సెప్ట్ గురించి ఏం డెవలప్ చేశారని తెలుసు. సరే ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి దాంట్లో చెప్పండి మీరు. ఇప్పుడు లుంగి తీసి మళ్ళీ పంచేమన్నా చేశారా? ఎందుకు చేస్తారు అంటే విజ్ఞానం చెప్పాడని చెప్పేసి లుంగి తీసి పంచ కడతారా ఏంది? మరి ఇప్పుడు మీరు అన్నారు, మీరు అడగండి అంటారు, మీరు అడగకపోతే ఇట్లా చేయము అంటారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత అదే లుంగి కట్టినప్పుడు కూడా మొత్తం కాన్సెప్ట్ మీకు క్లారిటీగా వచ్చినప్పుడు అప్పుడు కూడా మీది దెబ్బతింటే ఏంటది మనోభావన దెబ్బతినేది దెబ్బతింటే అప్పుడు డైరెక్టర్ని కూర్చోబెట్టి నాది బాగా దెబ్బతింది ఏంటి డార్లింగ్ అని చెప్పేసి డైరెక్టర్ కూర్చోబెట్టి అడగండి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ ప్లస్ ఎవరున్నా కూడా ఒక ఆర్టిస్ట్ డైరెక్టర్ చెప్పినట్టే వింటారు. కెప్టెన్ ఆఫ్ ద షిప్, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అడగాల్సిన పవన్ కళ్యాణ్ కాదు, సో ఇప్పుడు డైరెక్టర్ని. క్లారిటీ తీసుకోండి ఇక్కడ, తప్పు ఉంటే క్లారిటీ తీసుకోండి. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ కూడా అడగట్లేదు సార్. రిలీజ్ అయిపోగానే మీద పడిపోయి పవన్ కళ్యాణ్ దొరికాడు కదా అని చెప్పేసి నేనేం పవన్ కళ్యాణ్ దాడి చేయలేదు కదా ఇక్కడ. అర్థం కావట్లేదు. నేనేం పవన్ కళ్యాణ్ దాడి చేయలేదు సార్. ఆ టీజర్ నాకు నచ్చలేదని చెప్పాము. దాంట్లో ఇప్పుడు ఎవరి మీద దాడి ఉంది? నచ్చలేదని చెప్పు. ఎగ్జాక్ట్లీ ఏమేమి నచ్చలేదో కూడా చెప్పాము. అదే చెప్తున్నా, ఏమేమి నచ్చడం కాదు, అది వ్యాలిడ్ రీజన్స్. టూత్ పిక్ పెడితే నాకు నచ్చట్లేదు, నాన్ వెజ్ తింటాడా, మటన్ తింటాడా, చికెన్ తినాడంటే ఏమనుకున్నాను. టూత్ పిక్ నాన్ వెజ్ తింటేనే టూత్ పిక్ నోట్లో పెట్టుకుంటారా? మోస్ట్లీ అంతే అవుతాయి సార్. అలాగే మీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముందని మీకు తెలుసా? తెలియదు. తెలియకుండా ఎలా అవుతున్నారు మీరు? ఆయన పాయింట్ ఆఫ్ వాగేస్తారా అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ అని మనం ఎందుకు వాదించాలి? రైట్ అని అదే ఏమీ తెలియకుండా ఎలా అవుతూ ఉంటున్నా నేను చూసింది నాకు నచ్చలేదని చెప్పా, ఆయన తీసింది ఆయనకు నచ్చింది కాబట్టి తీసాడు. అట్లా కాదు, తీసిన ఏమని కనుక్కోవాలి సార్? పెట్టుకుంటే నాకు ప్రాబ్లం అవుతుందంటే అరే విజ్ఞానికి టూత్ పిక్ పెట్టుకుంటే నచ్చదని చెప్పేసి మీ ఎవడు టూత్ పిక్ నోట్లో పెట్టుకోకుండా తిరుగుతారా? నాకు అర్థం కాదు. ఏంటి విజ్ఞానం? ఇండస్ట్రీలో ఉన్నాం, మంచి క్రిటిక్ మాట్లాడేది. ఇప్పటికీ కూడా నేను మాట్లాడిందని నేను సమర్థించుకుంటూనే ఉంటాను. ఎందుకంటే నేను చెప్పిన దేంట్లో కూడా అదేంటిది తప్పేం లేదు. ఐఎమ్ రైట్ ఇన్ ఆల్ ద వే. 360 degrees లో నేను రైట్. తెలుసుకొని మాట్లాడు. కనిపించింది దానికి తెలవడం ఏంటి సార్? చూసి చెప్పడం కూడా తప్పేనా? అదే చెప్తున్నా కదా, మీకు ఇచ్చిన 2 పాయింట్లలో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసా? తెలీదు. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలీదు. కానీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలిసినా తెలియకపోయినా ఆయన కొత్త సినిమా తీస్తే మాకు తెలుసుకోవాల్సిన పని లేదు. ఆల్రెడీ వినోదయ సీతం తీస్తున్నాడు. వినోదయ సీతం చూసి మాట్లాడుతున్నాడు. మరి అదే వినోదయ సీతంలో అదే సముద్రకని గారు మరి అలా చేయలేదే. ఆయనే దీనికి డైరెక్టర్, ఆయన అందులో ఆర్టిస్ట్ గా కూడా చేశాడు. మరి ఆయనంతా సాత్వికంగా ఉండి ఇక్కడ ఈయన ఎందుకు ఇలా చేశాడు? గుర్తుపెట్టుకోండి, ఒక సినిమా చేసినప్పుడు కంప్లీట్ అయినప్పుడు రిలీజ్ అయినప్పుడు అరే ఈ మార్పులు చెరుపు చేస్తే బాగుండు అని చెప్పేసి డైరెక్టర్ అనిపించచ్చు. రిలీజ్ అయిన తర్వాత ఏం చేస్తారు? ఏం చేయలేని పరిస్థితులు ఉంటాయి. అగైన్ వేరే లాంగ్వేజ్ చేసినప్పుడు అరే అప్పుడు అనుకున్నవి నేను చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా బెటర్ గా చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు కదా. పాజిటివ్ ఆలోచించకుండా ఎప్పుడు నెగిటివ్ ఏం విజ్ఞానం అర్థం కావట్లేదు. కొంచెం యాక్చువల్గా ఈ సినిమాని అందంగా సురేష్ బాబు గారికి చెప్పి వెంకటేష్ గారు రానా గారి కాంబినేషన్లో చేద్దాం అనుకున్నారు. వాళ్ళు చేస్తుంటే ఇట్లాంటి ఏం ఉండేవి కాదు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ కాబట్టి మీద పట్ల ఆయన ఈ సినిమాలో దేవుడు క్యారెక్టర్ చేసినప్పుడు గత సినిమాల ఛాయలు గుర్తు తెచ్చేలాగా దాంట్లో జెల్సా క్యారెక్టర్ అండ్ తమ్ముడు క్యారెక్టర్, గుడుంబా శంకర్ క్యారెక్టర్ ఇవన్నీ పెట్టారు. నెంబర్ 1. నెంబర్ 2 ఆయన పార్టీకి సంబంధించి టీ గ్లాస్. అంటే మీరు కమర్షియల్ చేంజెస్ ఎలా చేశారంటే మీకు అనుకూలంగా చేశారు, అంతేగాని కథకు అనుకూలంగా చేయలేదు. అది క్లారిటీగా ఇలా కనబడుతుంది. నాకు అనుకూలంగా కాదు, నువ్వు ఏ కథ అయితే తీసుకున్నావు ఆ కథకి న్యాయం చేయకుండా మీకు అనుకూలంగా ఇంకో రకంగా దాన్ని వక్రీకరించి తీశారు. దాన్ని వక్రీకరించారు, ఇలా మీరు ఇలా చేశారని నేను చెప్పినందుకు నా మీద దాడి చేస్తున్నారు. చెప్తున్నా కదా, వన్స్ ఒక లాంగ్వేజ్ నుంచి ఒక లాంగ్వేజ్ వస్తున్నప్పుడు ఎన్నో మార్పులు ఉంటాయి. చెప్పింది థర్డ్ టైం చెప్తున్నాను. ఎన్ని మార్పులు ఉన్నాయి? ఏం మార్పులు సార్ ఇది? అరే మీరు మొత్తం సినిమా చూసి వద్దు బాబోయ్ టూత్ పిక్ లుంగి వ్యవహారం మళ్ళా కూర్చున్నాం కావాలంటే. కానీ ఏంటంటే తెలిసి తెలియకుండా ఏది నోటికి వచ్చి మీరు ఇప్పటికీ నన్ను వ్యతిరేకిస్తున్నారు, కానీ మీరు ఆ సినిమాని సమర్థించినట్టు నాకు ఎక్కడ కనబడట్లేదు. ఇప్పటి వరకు కూడా మీరు నేను చెప్పింది వ్యతిరేకిస్తున్నారు. కానీ అదే అంటున్నా, తెలుసుకున్నా వాట్ ఎవర్ మీరు ఇప్పుడు దాన్ని సమర్థించినట్టు నాకు ఎక్కడ కనబడట్లా. నన్ను మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
ఏ విషయాల్లో సమర్థిస్తున్నారు? Yes. పాయింట్ టు పాయింట్ వస్తున్నారు. టూత్ పిక్. ఓకే. మీరు నాన్ వెజ్ Okay. చికెన్ తింటేనే టూత్ పిక్ పెట్టుకుంటారు, మటన్ తింటేనే టూత్ పిక్ పెట్టుకుంటారు. చికెన్ మటన్ వదిలేయండి, దేవుడి నోట్ల నుంచి టూత్ పిక్ వచ్చా కూడా మాకు నచ్చలేదు. నాకు అలాగున్నా అసలు టూత్ పిక్ అంటే టూత్ పిక్ వాడరా? టూత్ పిక్ నోట్లోంచి అలా తీయడమే నాకు నచ్చలేదు సార్. ఫస్ట్ ఎందుకు నచ్చలేదు? నాకు నచ్చలేదు సార్. అరే అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ వర్షన్. అందుకే నాకు నచ్చలేదు అంటున్నా. అది నాలుగు గోడల మధ్య మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్పుకో, కెమెరా ముందు చెప్పడం కాదు. ఎందుకు చెప్పకూడదు సార్? అంటే మాకు చాలా ఉంటాయి ఇక్కడ. నా అభిప్రాయం నాది, నాకు బాగాలేదు సార్, అది నాకు నచ్చలేదు. అదే నీకు నచ్చలేదు అన్నప్పుడు, టూత్ పిక్ నచ్చలేదనో వెంగి నచ్చలేదన్నప్పుడు నాలుగు గోడల మధ్య మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్పుకో అంటున్నాను, కెమెరా ముందు చెప్పకు. ఎందుకు చెప్పకూడదు సార్? దాంట్లో రీజన్ చెప్పండి, ఎందుకు చెప్పకూడదు? వై అని. నా మనోభావాలు కాదు, జనాలు అలా అంటారు అంటున్నాను నేను ఇప్పటివరకు. మళ్ళీ అదే క్లారిటీ, నాకు మనోభావాలు లాంటివి ఏమి ఉండవు. రేపటి రోజు మనోభావాలు దెబ్బతిని ఎవరన్నా వస్తే ఏం చేస్తారు, అది ముందే జాగ్రత్త పడవచ్చు. కానీ ఒక ఉచిత సలహా మాత్రమే నేను ఇచ్చాను. మీరు అప్పటికి టూత్ పిక్ గురించే వాసిన, ఇంకా లుంగి గురించి కూడా మాట్లాడారు. రెండూ తీసుకురండి. రెండు చెప్తున్నా కదా, ఇందాక చెప్పారు మీరు లుంగి కట్టుకునే వాళ్ళు దొంగలు ముచ్చులు ఇల్లే కట్టుకుంటారని చెప్పి చెప్తున్నారు. సినిమాటిక్ లిబర్టీలు ఇప్పటివరకు అలాగే చూపించారు సార్. చిన్నప్పటి నుంచి వాళ్ళు పంచలు కట్టించారు సార్ సినిమాటిక్ లిబర్టీలో. అందమైన పంచలు అలా దోతిలు కడితేనే రైతు క్యారెక్టర్లు చూపిస్తారు. లుంగి గురించి మాట్లాడుతున్నాం. అవును, పల్లెటూరులో లుంగీలు కట్టుకునే రైతులు ఎప్పుడు మీరు చూడలేదా? నేను సినిమా గురించి మాట్లాడుతున్నాను. సినిమాలో పలానా పూల లొంగిలు అంటే దొంగలు కడతారు, అందమైన గోచీలు రైతులు కడతారు, దేవుళ్ళ రూపాలకి ఇస్తే సాత్విక లొంగిలు కడతారు, భక్తి భావంతో ఇంకోటి కడతారు, పెద్దరికం వాళ్ళు ఇంకో పంచలు కడతారు, రకరకాలుగా చూపిస్తారు మనకు. సినిమాటిక్ గానే మాట్లాడుతున్నాను. సినిమాలో ఎప్పుడు లేరండి, ఏ సినిమాలోనూ లేరు. లేదు, ఏ సినిమాలోనూ అలా చూపిస్తే వాళ్ళు మేబీ అట్లాంటి నేను చూడలేదేమో, నా కంటికి రాలేదేమో, చూడలేదేమో అంతే. బట్ అంటే ఆ తీసినోడు కరెక్ట్ అని నేను అన్నాను కదా. మళ్ళీ వాళ్ళు కూడా ఏదో తెలిసి తెలియక అలా పెట్టుండొచ్చు. సినిమా ఒక అందమైన పెయింటింగ్ వేసిన, ఒక అందమైన నవల రాసిన, ఒక అందమైన దృశ్య రూపం చూసిన, సినిమాలో చూపించిన దృశ్య కావ్యం చూపించిన రైతు అనేవాడిని ఎక్కడ మీరు ఎవరినన్నా బ్లైండ్ గా పెయింట్ ఏమన్నా కూడా అదోతి అనేది అలా కడతారు వాళ్ళు. ఎక్కడైనా కూడా రైతులు సినిమాలో ఎక్కడైనా కూడా లుంగీలే కడతారు. అవి పంచలు సార్, మీకు అవి పంచలు సార్. ఏం పర్ల మీ నన్ను ఎన్నైనా పర్వాలేదు కానీ అది మాత్రం పంచలు, లుంగీలు కావు. ఆ 10 సినిమాల్లోనూ తప్పలాగే ఉంటాయి. నేను ఇంకా మీకు 10 సినిమాలు చూపిస్తాను లుంగీల గురించి. మరి లుంగిని ఏ సందర్భంలో వాడుతున్నారు? పల్లెటూరులో రైతులు ఖచ్చితంగా లుంగీలు వాడతారు, కానీ ఏ సినిమాలో కనపడట్లేదు. లుంగీ కడితే దొంగ కూర్చుంటారా? ఆ రూపం వేరు సార్. అది క్యారెక్టర్స్ కి ఇవ్వండి, దేవుళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు అంటే మీరు దేవుళ్ళకి ఎందుకు ఇస్తున్నారని అడుగుతున్నారు కానీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎందుకు ఇచ్చారు? డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ హీరోకి ఇవ్వండి సార్, ఐఎమ్ హ్యాపీ. దేవుడికి ఎందుకు ఇస్తున్నారు? అరే అది తెలిసినప్పుడు ఎందుకు దాన్ని వక్రీకరిస్తున్నారు అని. ఎందుకు లింగి కట్టకూడదు అంటున్నాం. దేవుడు ఎందుకు లింగి కట్టకూడదు? కట్టకూడదు సార్. అదంతే. నేను చెప్పాను కాదు, ఎన్ని గుళ్ళు ఉన్నాయి అన్ని గుళ్ళకి వెళ్ళి ఏ దేవుడికి లుంగీలు కట్టరు సార్, పంచలు కడతారు. కమర్షియల్ ఎన్ని భక్తి సినిమాలు అన్నా చూడండి సార్, ఏ దేవుడికి లుంగి కట్టి వాళ్ళు ఇలా పెట్టలేరు. భక్తి సినిమా కాదు, ఇది కమర్షియల్ సినిమా. ఆ దేవుడికి ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉండొచ్చు, ఆ దేవుడికి లుంగి కట్టాడంటే వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. మీరు వినోదయ సీతం చూసారా? చూడలేదు. ఓకే, మీరు వినోదయ సీతం చూస్తే మనం మళ్ళీ కూర్చుందాం సార్ ఈ టాపిక్. అంటే ఆ సినిమానే ఈ సినిమా. అరే దానికి కథ ఉండొచ్చు, క్యారెక్టర్స్ 100 మార్క్స్ క్యారెక్టరైజేషన్స్ చూడాల్సిన అవసరం లేదు. దానికి మళ్ళీ చూడాల్సిన అవసరం లేకుండా డిస్కస్ చేయొచ్చు అంటున్నాను నేను. ఆ డైరెక్టర్ ఆఫ్ కోర్స్ ఆయన ఆర్టిస్ట్ చేసి ఉండొచ్చు, ఇక్కడ డైరెక్షన్ చేస్తుండొచ్చు, ఎన్నో మార్పులు చేయాలని ఆయన అనిపించి ఉండొచ్చు. అదే పంచగట్టిన దగ్గర లుంగి కట్టియాలని అనిపించి ఉండొచ్చు. ఆ మార్పులు సరిగ్గా లేవు, బాగాలేవని చెప్తున్నాం సార్. ఎందుకు మీకు నచ్చలేదని చెప్పేసి బాగాలేమంటారా? అవును సరే, మరి నచ్చలేదని చెప్పేసి మీకు నచ్చకపోతే చెప్తున్నా కదా, నాలుగు గోడల మధ్య మీ ఫ్రెండ్స్ చెప్పుకోండి, కెమెరా ముందు చెప్పాలి. సో మీకు నచ్చకపోతే మాత్రం మీరు చెప్పుకోవచ్చు, ఏదైనా పర్లేదు. ఇక్కడ మీరు ఒకరిని హట్ చేయట్లేదు, ఎవరిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని హట్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? కనీసం
మాట్లాడేవాడు లేడనే నాకు అర్థం కాదు. మాట్లాడడం అనే కదా సార్ ఈరోజు మనం నిన్న ఫోన్లో మాట్లాడుకున్నాం, కట్ చేయలేదు కదా సార్, మళ్ళీ కూర్చుందామనే కదా మనం కూర్చున్నాం. మరి ఇంకేంటి దాన్ని ఏమంటారు? అట్లా ఏం లేదు, ఎనీబడి కెన్ స్పీక్. ఎలా పడితే అలా ఎప్పుడూ మాట్లాడలేదు సార్. మీకు ఏంటంటే రీజన్ ఇప్పుడు చెప్పనా మీకు, చేసినా కూడా మీరు వ్యాలిడ్ రీజన్ తో డిస్కస్ చేస్తారు. అదే చెప్తాను, అదే అంటున్నాను సార్. మీరు ఇప్పుడు నేను అదే పవన్ కళ్యాణ్ గారిని పొగిడితే మీరు ఆహా ఓహో అంటారు. ఆయన ఒక మాట అంటే మీద పడి రక్కేస్తారు. ఎందుకు? ఖచ్చితంగా ఆయన ఏది ఎలా చేసినా ఏం చేసినా బాగుంది వావ్ వావ్ అనాలా? మరి మీకు ఎందుకు మీరు అంతా హట్ అవుతున్నారు? ఏం చేసినా బాగుందని చెప్పాలా? ఆ ప్రాజెక్ట్ లో ఏ ప్రాజెక్ట్ అయినా సార్, ఇదే కాదండి, ఏ ప్రాజెక్ట్ అయినా పాయింట్ ఆఫ్ వ్యూ అది మీరు క్వశ్చన్ చేయాల్సిన డైరెక్టర్ అంతే తప్ప ఇంకా తీసుకుందాం. నా వెర్షన్ అది 100% కరెక్ట్ సార్. నెవర్ బికాస్ నాకు నచ్చకపోతే మీకు నేను నచ్చలేదని చెప్తా, మీకు నచ్చకపోతే మీకు నచ్చట్లేదని చెప్పండి, నచ్చితే నచ్చిందని చెప్పండి. మీరు హర్ట్ అయితే అది మీ కర్మ సార్, అది మీ కర్మ. అదంటే మీరు అందరూ ఆయన పొగడాలంటే ఏంటది? నాకేం అవసరం సార్ ఆయన పొగడడం? నేను ఎప్పుడు ఏమి అనట్లా, నాకు నచ్చింది నచ్చలేదని చెప్తున్నా అంతే తప్ప నేను ఏం అనట్లా. నాకు వస్తూనే ఉంటాయి కామెంట్లు, మెసేజ్ దాంట్లో. ఆఫ్ కోర్స్ మంచి రివ్యూ రైటర్ గా బాగా ఎదుగుతున్నారు. అవసరం ఇప్పుడు మీకు. సో ఏం పీకే పనులు కాదు సార్, దాన్ని అనవసరంగా రాదంతం చేయకండి అని చెప్తున్నా. మీకు నాకు నచ్చింది నేను ఏదైనా ఇలాగే మాట్లాడతా సార్, అదేం ప్రాబ్లం లేదు. అంటే అది రీజన్ అని నాకు అనిపించడం నేను మాట్లాడదు, రీజన్ కాదని మీకు అనిపిస్తే నేనేం చేయండి దాన్ని? నాకు రీజన్ ఉందని నాకు అనిపిస్తుంది సార్. అది రీజన్ అని నాకు అనిపిస్తే వ్యాలిడ్ పాయింట్. అది మీకు అనిపించట్లేదు, అది మీ కర్మ. నాకు ప్రాబ్లం, అది నాకు వ్యాలిడ్ రీజన్. అది స్టూపిడ్ రీజన్ అని మీకు అనిపిస్తే అది మీ కర్మ. అది వ్యాలిడ్ రీజన్ నాకు అనిపిస్తే మీ పాయింట్ నా కర్మ, అంతే కదా? అదే కదా చెప్తున్నాను సార్. కామన్ సెన్స్ తోనే మాట్లాడుతున్నా, ఫుల్ సెన్స్ తో మాట్లాడుతున్నా, నేను నాన్ సెన్స్ ఏం మాట్లాడట్లా. ఎవరిని ఆయన గెలకాల్సిన చిచ్చి నాకేం అవసరం సార్? నేను ఎక్కడా తప్పు చేయట్లేదు. తెలియదు కానీ పవన్ కళ్యాణ్ విషయంలో గెలుకుడు చాలా దూరం వెళ్తుంది, ముందుగానే హెచ్చరిస్తున్నాను చెప్తున్నా. అంటే ఇప్పుడు బెదిరిస్తున్నారా ఏంటి? మరి ఇదేంటిది? తప్పు చేస్తున్నావు అంటున్నా, రాంగ్ రూట్ లో వెళ్తున్నావు. నేను ఏం రాంగ్ రూట్ లో వెళ్ళట్లేదు సార్, నాకు అనిపించినట్టు చెప్తున్నా. నో 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 నెవర్. చెప్తున్నా చాలా రాంగ్ రూట్ లో వెళ్తున్నా విజ్ఞానం. అది కరెక్ట్ కాదు. అట్లా నేను ఏదైనా నువ్వు బ్రో టీజర్ మీద మాట్లాడు, నువ్వు లోపలికి ఎంటర్ అయిపోయి నాకు లుంగి కడితే నచ్చట్లేదు, టూత్ పిక్ పెట్టుకుంటే దేవుడా అంటే నీ డిజైన్ లో ఉండాలా దేవుడు? నాకు అర్థం కాదు. నా డిజైన్ లో కాదు, జస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే అది నచ్చుతుంది తప్ప ప్రపంచానికి నచ్చట్లేదు. మరి దాన్ని ఏమంటారు? నేను చెప్తున్నా కదా, విజ్ఞాన్ లాంటి వాళ్ళకే నచ్చట్లేదు, ప్రపంచానికి మొత్తం నచ్చుతుంది. విజ్ఞాన్ లాంటి వాళ్ళే ప్రపంచం అంత ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంత ఉన్నారు సార్. లేదు కదా, మరి అదే కదా. లేదు, రేపు రిజల్ట్ కూడా అలాగే చూస్తావు కదా. మా అయితే ఎంత ఇంకా 2 నెలలే కదా రిలీజ్, అంతే. మరి ఇంకేంటి? అదే చెప్తున్నా, ఈ లోపల ఏంటంటే కొంచెం కంట్రోల్ లో పెట్టుకో. కంట్రోల్ ఉన్నంత మాత్రాన ఇప్పుడు అది హిట్ అయిపోతుందా? అని చెప్పేసి పెట్టకు విజ్ఞానం, చాలా సీరియస్. ముందే చెప్తున్నాను. రెండోది చాలా హర్ట్ అయి ఉన్నావు, ఇలాంటివి డిస్కస్ చేయకు, రీజన్ లేకుండా డిస్కస్ చేయకు. ఏదున్నా బ్రో టీజర్ మీద మాత్రం నచ్చిందా నచ్చలేదా అంతే తప్ప లుంగీ బాగలేదు, లుంగీ కట్టుకోకూడదు, టూత్ పిక్ రివర్స్ లో పెట్టుకోవాలి, ముక్కులో పెట్టుకోవాలి, నోట్లో పెట్టుకోవాలి కాదు. సరే, నెక్స్ట్ బ్రో టీజర్ది అయిపోయింది. మీరు ఎంత చెప్పినా నేను తగ్గను, మీరు అలాగే ఉంటారు. సో లెట్స్ కట్ ఇట్ హియర్. లేదు సార్, నా రీజన్ నాకు వ్యాలిడ్ అనిపిస్తుంది. నాకు అనిపించినప్పుడు అది వ్యాలిడే సార్, నాకు అనిపించినప్పుడు నాకు అనిపించినప్పుడు అది వ్యాలిడే కదా. నా రీజన్ నాకు కాకపోతే ఇంకెవరికి అనిపిస్తుంది వ్యాలిడ్ అని? నెవర్ సార్. నాలాంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా నేను వాళ్ళని వెతుక్కుంటూ మాట్లాడతాను సార్. మరి ఇంకా అదే కదా నేను చేస్తాను. దెన్ వాట్ ఎవర్ సార్, లెట్ ఇట్ బి లైక్ దట్.
అంతే కదా, నేను దాన్ని ఏం అనట్లా, నేను అసలు వెనక్కి తగ్గేది. నేను వెళ్ళే రూట్ అయితే నాకు ఎప్పుడు ఏమనిపించదు. అట్లా అని నేను వాళ్ళ రూట్ నేను ఎందుకు వెళ్తాను, నాకేం అవసరం, అసలు వాళ్ళతో సంబంధం ఏంటి? నేను చెప్పే వందలో నేను వన్ సెకండ్, రోజుకు నేను 10 వీడియోలు చేస్తాను, ఆ 10 వీడియోలలో 10 మందికి 10 విమర్శలు ఉంటాయి. ఇది ఒక్కటే ఎందుకు పట్టించుకుంటారు మీరు? ఎవరిని ఏమంటున్నా మరి మిగతా వాళ్ళందరూ పట్టించుకోవట్లేదు? నేను చెప్పాను సార్, ఇప్పుడు నేనే చెప్తున్నా తిప్పొద్దు. ఇప్పుడు ఏంటి చెప్పొద్దు? నేను చెప్తున్నా సార్ తిప్పొద్దు, అంతే సార్, తిప్పకూడదు. బికాజ్ ఈస్ దేవుడు కాబట్టి తిప్పొద్దు, అంతే. సార్ అక్కడికే వస్తున్నా, ఏ గ్రంథంలో కూడా దేవుడి నోట్లో టూత్పిక్ ఉండదు సార్. ఇప్పుడు నేను మాట్లాడింది కరెక్టా, మీరు మాట్లాడింది కరెక్టా? కమర్షియల్ సినిమా మరి నన్ను ఏ గ్రంథంలో చూసాను ఎందుకు అడిగారు? ఇందాక మీరే కదా ఏ గ్రంథంలో చూసారని అడిగారు. నేను గ్రంథాల గురించి మాట్లాడుతున్నా, ఇందాక మీరే అడిగారు ఏ గ్రంథంలో చూసారు అని. గ్రంథాల విషయం కాదు, దెన్ ఆఫ్ కోర్స్ ఏ గ్రంథం అంటే మీరు రాసేది ఇప్పుడు దేవుడు ఇలాగే ఉండాలని మీరేం రాశారు? నేను ఇప్పుడు చదివిన ఎక్కడ అట్లా లేదు కాబట్టి ఇలా ఉండకూడదు అనుకున్నాను. నేను ఎందుకు రాస్తాను సార్? కొత్త దేవుడు నేను ఎందుకు సృష్టించాను? దేవుడు అంటే కమర్షియల్ సినిమాలో కూడా దేవుడు ఇలాగే ఉండాలి అని మీరేమైనా గ్రంథం రాస్తున్నారా అడుగుతున్నాను. ఇప్పుడు అది రాస్తే కరెక్ట్ అయిపోతుందా? ఇప్పుడు నేను ఒక గ్రంథం రాస్తే కరెక్ట్ అయిపోయినట్టే. ఇన్ కేస్ ఇఫ్ ఐ రైట్ అది కరెక్టే కదా. మరి మీరు అన్నారు గ్రంథం రాస్తే కరెక్ట్ అయిపోతుంది అన్నారు. రాస్తున్నారా అంటే రాస్తున్నా అని చెప్పాలి. తర్వాత మీరెవరు రాయడానికి? అంటే మీరు ప్రొలాంగ్ చేస్తున్నారు తప్ప ఇంకో కట్టు ఉండదు. చెప్పు, గెలికింది నువ్వు, నేను ఎవరిని గెలకలేదు సార్. నేరుగా తీసుకొచ్చి కూర్చోబెట్టింది నువ్వు. నేను ఎవరిని గెలకలేదు సార్, నిజంగా చెప్తున్నా, నేను ఎవరిని గెలకలేదు. గెలకదు, చాలా హర్ట్ అవుతుంటే మాకు అనవసరం సార్. నేను ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నా, ఎంతసేపు అయినా ఇలాగే ఉంటది. సో లెట్ us కట్ గో టు నెక్స్ట్ టాపిక్. అది ఇంకా ఉన్నాయి, ఇది ఒకటే కాదు, ఇంకోటి అడగాలి మళ్ళీ మిమ్మల్ని. తొలి ప్రేమ సినిమా రిలీజ్ అయింది కదా నిన్న. విజయవాడ కపార్ది థియేటర్లో కుర్చీలు బల్లన్నీ పగలగొట్టి స్క్రీన్ అంతా చింపేశారు. ఏంటి ఇది, ఎందుకు ఇలా చేయాలి? మరి 25 ఏళ్ళైనా సరే మీకు ఇంకా అభిమానం పెరిగి పిచ్చి అవుతుందా, లేకపోతే ఇంకోలా తయారవుతున్నారా? ఎందుకు అలా చింపేశారు? కానీ హెవీగా క్రౌడ్ ఉన్నప్పుడు, రకరకాల ఇష్యూస్ ఉన్నప్పుడు, అంతే కదా, కొంచెం డిసిప్లిన్ ఉండకూడదా సార్? డిసిప్లిన్ ఆడియన్స్ కి పేపర్లు ఎగరేస్తే థియేటర్ వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. కట్అవుట్స్ కి పాలాభిషేకం చేసినా ఎవరేమంటారు? ఫ్లెక్సీలు కట్టినా ఎవరేమంటారు? అవునా? అక్కడ అంటే కుర్చీలు బెంచీలు విరిగిపోవడానికి నిన్న జరిగిన సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నా. అదే చెప్పేది, చిన్నప్పటి నుంచి ఇలాంటి జరిగి ఉన్నాయి, మీరు చూసారు, నేను చూసాను. ఇది కపర్ది కళ్యాణ చక్రవర్తి విజయవాడ గాంధీనగర్ థియేటర్. ఓకే, అది చెప్తున్నాను, అక్కడికే వస్తున్నాను నేను. ఒకటి అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అభిమానంతో ఉండొచ్చు. అభిమానం అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అభిమానంతో మీరు అన్నట్టు పేపర్లు వేయచ్చు, ఏమైనా చేయొచ్చు, అభిమానం అది. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంటే అక్కడ రీజన్స్ ఏమున్నాయో మీకు తెలుసా? అక్కడ ఇన్సిడెంట్ అక్కడ రీజన్స్ ఏమున్నాయో మీకు తెలుసా? ద డ్యామేజ్ వాజ్ ఆల్రెడీ డన్. దాన్ని ఎలా కప్పిపుచ్చుకుంటే తప్పు కదా. అసలు డ్యామేజ్ అయింది, నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ నువ్వు పవన్ కళ్యాణ్ మరలాగైనా అక్కడే తీసుకొస్తున్నావు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ విత్ నేను పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళి ఆ డ్యామేజ్ అయితే పవన్ కళ్యాణ్ బాధ్యత. నేను పవన్ కళ్యాణ్ ఇప్పటికీ అన్నట్లనే ఫ్యాన్స్ గురించి అభిమానులు ఎందుకు ఇలా మళ్ళీ ఇది తప్పు జరిగింది. ఎప్పుడైనా సరే చెప్తే వెంటనే ఎందుకు ఇట్లా చేస్తారు మీరు? ఇప్పుడు ఇప్పుడు అది కరెక్టా? డ్యామేజ్ జరిగింది కరెక్టా? అది కరెక్ట్ కాదు. అక్కడ ఏ ఇన్సిడెంట్ లో జరిగింది? ఏ ఇన్సిడెంట్ లో జరిగిన ఇక్కడ నుంచి అక్కడికి 2 రోల కుర్చీలు ఎక్కి ఎగిరెగిరి దునికి ఇది పీకి ఇట్లా ఇసిరి కొట్టారు. విజువల్స్ అన్నీ ఉన్నాయి. ఇలా ఇసిరి కొడితే ఆ స్క్రీన్ అలా చినిగిన, అది చినుగుతున్నా సరే ఇంకా ఎగిరెగిరెగిరే ఇడుస్తున్నా, దాన్ని ఇట్లా చింపి చేస్తున్నారు. అది కరెక్టా? రెండో అక్కడ రీజన్, అక్కడ సిచ్యువేషన్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించట్లేదు. ఎంతసేపు రైట్ జరిగింది, డ్యామేజ్ జరిగింది, నేను కూడా ఒప్పుకుంటున్నాను, జరగకూడదు అట్లా. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్ నేను పవన్ కళ్యాణ్ అనట్లేదని ఇప్పుడు మళ్ళీ చెప్పాను. నేను అనట్లేదు. నేను మీరు చేసి ఈ పరిస్థితులు కరెక్టా కాదా అని రెండో క్వశ్చన్. మూడోది, ఇంకో థియేటర్లో పటాకులు పేలు చేసి స్క్రీన్లన్నీ తగలబెట్టారు. ఇప్పుడు ఇదెంత వరకు కరెక్ట్? మీకు ఆ న్యూస్లన్నీ పంపిస్తా చూడండి, ఇదెంత వరకు కరెక్ట్?
తొలి ప్రేమకే నిన్నే ఇది కూడా మళ్ళీ లేదు కరెక్ట్ అది అలాంటి టపాకాయలు. కరెక్ట్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఒకడు బ్లేడ్తో ఇలా తీసి ఆయనకి తిలకం దిద్దితే 100 మంది ఇటు తీసేసి తిలకం దిద్దుతున్నారు. అది కరెక్టా? పిల్లలకి అభిమానమే లేదు, నేను కాదన్నా. అభిమానమే కానీ ఏంటంటే కరెక్ట్గా చెప్పుడు లేదు. కాకపోతే పాలాభిషేకాలు పెద్ద కటౌట్ కి చేస్తే అదంతా డ్యామేజ్ అవుతుంది. అది మాకు ఎప్పుడు లేదు తప్పదు. అది థియేటర్ ఓనర్ కూడా ఎంజాయ్ చేస్తాడు. మీరు ఆ కటౌట్ తీసాక వాడు మళ్ళీ పెయింట్ వేసుకుంటాడు, ఎంజాయ్ చేస్తాడు. లోపల పేపర్లు ఇసిరేసిన ప్రతి థియేటర్ ఓనర్స్ దే విల్ ఎంజాయ్. ఎందుకంటే మేము కట్టింది మీకోసమే, మీరు చేసే ఎంజాయ్ మాకోసమే అని అందరికీ తెలుసు. ఎన్ని పేపర్లు ఎన్ని బస్తాలైనా లోపలికి ఎలవ్ చేస్తారు. థియేటర్ బయట ఎన్ని ఫ్లెక్సీలు కట్టుకోమంటామన్నా, ఎన్ని స్టిక్కర్లు వేసుకుంటామో ఎవరేమంటారు, ఏ థియేటర్ వాళ్ళు ఏమంటారు. అంత ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత కూడా కుర్చీలు చింపడం, బల్లలు చింపడం, అన్ని తీసటి ఇసిరి కొట్టడం, అంతకు మించి ఎందుకు అంత ఎగ్జైట్మెంట్ ఎందుకు? ఆల్రెడీ చూస్తాను కదా. నేను నిన్న జరిగిన ఓకే, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి దయచేసి ఆన్సర్ చెప్పండి. ఇందాక మీరు అన్నది, ఇప్పుడు మీరు అన్నదే చెప్తున్నా. అక్కడ ఏ సిచ్యువేషన్లో అలా జరుగుండొచ్చో అని అడుగుతున్నారు. దాన్ని అసలు అలా అడగాలని మీకు ఎందుకు అనిపించింది? అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకో, నువ్వు జరిగిన డ్యామేజ్ గురించి మాట్లాడుతున్నావు అన్నారు. ఎలాంటి సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి సార్? అర్థం చేసుకోవడానికి అసలు ఏ సిచ్యువేషన్ ఉంటుంది, దానికి ఏ రీజన్ ఉంటుంది? ఒక పాజిటివ్ చెప్పండి. ఉండొచ్చు కదా అక్కడ, నీకు కిక్కిసిపోయి రకరకాల సిచ్యువేషన్స్ లో ముందోడికి వెళ్ళిపో, వెనకోడికి వెళ్ళిపో, వాళ్ళ మధ్య ఏదైనా చిన్న వార్ జరిగో, చిన్న గొడవ జరిగో, ఏదేదో జరగలేదు విజువల్స్ జరగలేదు. మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ చేయట్లేదు. తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ అంటున్నారు మీరు. సో అక్కడ ఏం చేశారంటే ఇది తీసి హీ అని ఇసురుకుంటుంది, దాన్ని అంతా చింపారు సార్. అది జరిగింది. మా పోలీసులు వచ్చారు, థియేటర్ ఓనర్ కూడా బాధపడ్డాడు. ఆయన ఎస్టిమేషన్ ప్రకారం 6 లక్షల ఖర్చే, కానీ దాని రినోవేషన్కి ఆయన కొన్ని రోజులు అయితే ఖాళీ పెట్టుకోవాలి కదా. ఎంత కాదు అదంతా ఒక లైన్ రో అట్లా ఆడ నుంచి ఇటు దాకా ఉంది. సరే ఆయన్ని చేయట్లేదని ఇప్పుడు 30 సార్లు చెప్పాను నేను. తొలి ప్రేమ అంటే గొడవ అంటే నేను పవన్ కళ్యాణ్ విమర్శించినట్టుగా ఫీల్ అయ్యి మళ్ళీ మీరు నా దగ్గరికి వస్తారు. నేను అలా చేయట్లేదండి. జరిగిన దాని గురించి మేము మాట్లాడుతున్నాం. ఇంకా మేము కాదు ఇంకెవరు మాట్లాడతారు చెప్పండి? ఎందుకు మాట్లాడకూడదు? ఏమంటే ఇట్లాంటి ఏ ఇష్యూలైనా 4 గోడల మధ్య మాట్లాడుకోండి, మీకు మీరు ఆనందించండి అంటే ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. కాకపోతే అది బాధ్యత చేయదు పవన్ కళ్యాణ్ అంటున్నాను అంతే. ఎవరు చేయట్లేదు సార్. ఇప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అక్కడ ఉన్న ఇన్సిడెంట్స్ ఏవో జరుగుతాయి అక్కడ. వీళ్ళని అనుకుంటే ఎట్లా? ఆయన బాధ్యత ఎందుకు చేయము అంటే లాస్ట్ వీక్ ABN చాలా తెలివిగా టాపిక్ డైవర్ట్ చేస్తారు. నేను అసలు డైవర్ట్ చేయలేదు, నేను అక్కడికే వస్తా. లాస్ట్ టైం ABN విషయంలో మాటలు కరెక్ట్ కాదు. నేను తీసుకోను కరెక్ట్ కాదు. నెవర్ ఐ డూ దట్. సో లాస్ట్ వీక్ తీసుకోవట్లేదు, అర్థం కావట్లేదు. నేను అన్నది కరెక్ట్, నేను అన్నది రాంగ్ అని నాకు అనిపిస్తే నేను వెనక్కి తీసుకుంటాను. నాకు అనిపించినప్పుడు ఎలా తీసుకోవాలి? ఏముంది దాంట్లో మీరు అని అన్న దాంట్లో ఏమన్నా వ్యాలిడ్ పాయింట్ ఉందా? ఏమన్నా అది లేదని మీకు అనిపించుండదు, ఉందని నాకు అనిపించింది. నాకు అనిపించింది దాన్ని కూడా మీరు ఎవరు సార్ నా అభిప్రాయాన్ని మార్చుకోని చెప్పడానికి? నా మైండ్ మీ మైండ్ ఒకటి కాదు కదా. దెన్ వాంటెడ్ గా పవన్ కళ్యాణ్ అభిమానులు గెలుపుతున్నాం, అది వదిలేసేయండి. నెవర్ నేను ఎందుకు, మీరు అనుకుంటే నేను ఎందుకు ఒప్పుకోవాలి సార్? అది మీరు ఏమైనా అనుకోండి, నేను ఒప్పుకోను. అలా నాకు అవసరం, మీకు అలా అనిపిస్తుంది. లాస్ట్ వీక్ ABN ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ గురించి మాట్లాడండి అంటే నా అభిమానులు మిలిటెంట్లా తయారవుతున్నారని పవన్ కళ్యాణ్ గారే స్టేట్మెంట్ ఇచ్చారు. దాని మిలిటెంట్లు అభిమానులే తీవ్రవాదుల్లా ఉన్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారే అన్నారు. దాని గురించి చెప్పండి. మిలిటెంట్లా తయారవుతున్నారు అన్నారు. అదే ఆయన మిలిటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైనికులు అంటే ఆయన చెప్పి, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కార్నర్ చేయట్లా, నేను ఫైన్స్ గురించి మాట్లాడుతాను. ఆయన మాట కూడా వినకుండా మీరు అందరు ఇట్లా తయారవుతున్నారా అని. లేదు, అది అభిమానంతో మేము మాట్లాడేది తప్ప ఉగ్రవాదులా తయారవలసిన అవసరం మాకేముంది చెప్పండి. మరి ఆయన నోటితో ఆయనే అన్నాడు సార్. అదే చెప్తున్నా కదా, జన సైనికులు, వీర మహిళలు, ఆ టెంపోలో ఏదైనా అంటే ఉండొచ్చు తప్ప ఉగ్రవాదులుగా మార్చాల్సిన అవసరం ఆయనకేముంది, మారాల్సిన అవసరం మాకేముంది? లేదు కదా. ఇందాకేదో అన్నారు వీర మహిళలు.
పాజిటివ్ తీసుకోవట్లేదు మీరు ఏది కూడా. నేను అన్ని పాజిటివ్గానే తీసుకుంటున్నా. ఉండండి, వీర మహిళల గురించి మాట్లాడుకుందాం. మహిళలందరూ మహిళలే కదా. వీర మహిళలు రేణు దేశాయ్ గారు ఆయన్ని వదిలేసి చాలా రోజులు అయిపోయింది. అఫ్ కోర్స్ బట్ పిల్లలకి తల్లే కదా. పిల్లలు అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు. పిల్లలకి ఇప్పటికీ పిల్లలకి తనే కదా తల్లి. అఖిరాబంధన్ బర్త్డే రోజు వదిన మా అన్న కొడుకుని నాకు చూపించండి అని ఎవరో అన్నారు, ఒక ఫ్యాన్స్ ఎవరు. ఎవడరా వదిన, ఎవడికి వదిన, తిక్కగా ఉందా, అద్దూరులో ఉండండి అని చెప్పి ఆవిడ సీరియస్ అయింది. చూపించు అని చెప్పి బాగా టార్చర్ చేస్తే సీరియస్ నువ్వు అట్లాంటి దాని కాబట్టి మా అన్న నిన్ను వదిలేసేది, ఇది అట్లాంటిది, ఇది ఇట్లాంటిది అని చెప్పి ఇన్నున్నాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో అవన్నీ ఉన్నాయి. సో ఒక ఆడపిల్లని ఇట్లా అనకూడదు అని ఒక చెప్పే బాధ్యత కూడా లేదా? అంటే అనుకోండి అని వదిలేసినట్టేనా? ఎంత కాదని ఈరోజు ఇప్పుడు వస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి అండ్ మన నాగబాబు గారి దగ్గరికి. ఎక్కడ ఎవరు గరికపాటి గారు ఏమన్నా సరే ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అయినా పరిపాటి అని చెప్పేసి ట్వీట్లు పెడతారు. ఇంకెవరన్నా ఏమన్నా అంటే పేట కొడవలు పెట్టి హింసే మార్గం అని పెడతారు. అలాంటిది సరే మీరు ఇంటి నుంచి దూరం అయినప్పటికీ కూడా ఇప్పటికీ నీ పిల్లలకు తల్లే. ఆ పిల్లలు ఇటు వస్తున్నారు అటు వస్తున్నారు. అది ఇది ఇంకా బూతులు నేను మాట్లాడలేనటువంటి మీరు అర్థం చేసుకోవచ్చు. తెలుసు మీ కామెంట్లో ఎలాంటి బూతులు వస్తాయో. అట్లాంటి బూతులు పెడితే అంత మాట్లాడతారు. రేణు దేశాయ్కి ఫ్రస్ట్రేట్ అయ్యి ఇంకా తేరా మీకు తల్లిదండ్రులు లేరా, మీకు అమ్మలు లేరా, అక్కలు లేరా, చెల్లెలు రేణు దేశాయ్ పెడితే ఇంకా దాన్ని మళ్ళీ దాడి చేసి పెద్ద దుమారం లేగింది. ఒక్క మాట యూట్యూబ్ వీడియోస్లో కాదు, మన కామెంట్స్లో, ఇన్స్టాలో జరిగిన యుద్ధం మీద ఇప్పటికీ ఉంది. సో ఆవిడ కూడా ఒక సామాజికవేత్త కృష్ణకుమారి గారు మాట్లాడారు దీని గురించి, మేము మాట్లాడాము. ఆవిడ కొంచెం హ్యాపీ ఫీల్ అప్, ఇంకా నా గురించి ఆలోచించాలన్నారు, సంతోషం అని చెప్పింది. ఎవడెవడో అడ్రస్ లేని మేము ఆలోచించినప్పుడు ఆ ఇంట్లో ప్రతి చిన్న విషయానికి ట్వీట్లు పెడతారే. ఆడపిల్లలు ఇట్లా అనకూడదు తప్పు అని ఒక మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎవరైనా సరే ఎవరన్నా అనలేదని చెప్పేసి మీరు ప్రతిదానికి ఇట్లా సమర్థిస్తే ఊరుకోండి సార్. ఇది చాలా దారుణం. ఇది నా దృష్టిలో చెడ్డ వ్యక్తి ఏమైనా నేను లేదు కదా. నేను ఆయనకి సపోర్ట్ చేసిన వీడియోలు 500 ఉంటాయి, చూడొచ్చు మీరు. కార్నర్ చేయట్లేదు అంటే ప్రతి దానికి మీరు ఒక మాట పెడుతున్నారు కదా. ఈవెన్ ఇంత మాట అంటే ఎందుకు పెట్టట్లేదు అని. ఇది జరిగింది, ఇంత జరిగింది, ఇంత యుద్ధం జరిగింది అంటున్నారా? నాకు కూడా తెలియదు. సో ఇట్లాంటివి మీరు తెలుసుకోరు కదా. నా వరకు రాలేదు అంటున్నా అంటే ఇలాగే ఆయన వరకు కూడా వెళ్ళలేదేమో అంటున్నాను అంతే. వెళితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. సరే, మా లాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడి 500 వీడియోలు చేశారు. మీకు ఇదే పనే, 24 ఇదే పనే. మా వీడియో పనే ఉందా అండ్ దాంట్లో బాగలేదు, టూత్ పిక్ పెట్టుకున్నాడు, నోట్లో పెట్టుకున్నాడు, ఇదే పని తప్ప వేరే పనే ఉందా? అంతే. ఆ పనితో పాటు అది కూడా చూసుంటారు అంతే. చూడలేదు కాబట్టి స్పందించలేదు, చూడలేదేమో. సో ఇప్పుడు రేణు దేశాయ్ చూస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. రేణు దేశాయ్ వాళ్ళని అనడం కరెక్టా? అనడం కరెక్టా? ఇది అవి కామెంట్ 100 వస్తుంటాయి. అది ఇది ఏది పడితే అది, నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి 100 కామెంట్ వస్తుంటాయి. అవన్నీ పట్టుకొని మనము లైఫ్ లీడ్ చేసుకుని ముందుకు వెళ్ళకుండా అవన్నీ పట్టుకుని కూర్చుంటే డెవలప్మెంట్ ఉంటుందా? సో మీకు మీరు ఆ కామెంట్స్ ఇట్స్ ఓకే అని వదిలేస్తారే తప్ప తప్పని ఒకరికొకరు చెప్పుకోరా? ఎప్పుడు తెలియదు కరెక్టే, తెలిసినప్పుడైనా తప్ప కరెక్ట్ అంటే తప్పో కరెక్టో కూడా మీరు చెప్పలేకపోతున్నారే. తప్పే చెప్తున్నా, అలాంటి కామెంట్ చేయడం తప్పే. కానీ సోషల్ మీడియాని ఎవరు కూడా ఆపలేరు. రకరకాల మనసులు, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. రేణు దేశాయ్ వరకు వెళ్ళారు మీరు. ఆడపిల్ల ఒక చిన్న కామెంట్ పెట్టినా కూడా మీకు తెలుసు నెగిటివ్ కామెంట్లు ఎంత దారుణంగా వస్తాయి. ఆడపిల్ల అయితే చాలు. రేణు దేశాయ్ గారి స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా నాగబాబు గారి దృష్టికి వెళ్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. ఆ విషయం మీకు తెలుసు. పాజిటివ్గా చాలా వీడియోలు చేసే అంటున్నారు. సో ఇవన్నీ మాకు నచ్చినప్పుడు ఏమి నచ్చినప్పుడు ఈ అంశాలు ఇప్పుడు అక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారిని వదిలేయండి. ఇప్పుడు ఫ్యాన్స్ చేసే ఆ పనులు ఈ పనులు ఏ పనులు మాకు నచ్చినప్పుడు మళ్ళీ ఫ్యాన్స్ ఇప్పుడు వాళ్ళు ఫ్యాన్స్ కాదంటారా? అన్న సోషల్ మీడియాలో కామన్ పీపుల్, కామన్ పర్సన్స్ అని చెప్పండి. ఓకే, మరీ టూ మచ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారండి. వాళ్ళు అదే కదా, మా అన్న కొడుకుని నాకు చూపియండి వదిన అన్న వాళ్ళు పవన్ ఫ్యాన్స్ కాదు. కామన్ పీపుల్ కూడా ఉండొచ్చు కదా, ఫ్యాన్సే మాట్లాడతారా? అన్న వదిన. సో తప్పు చేసే వాళ్ళు ఎవరు ఫ్యాన్స్ కాదు. నిన్న థియేటర్ లో ధ్వంసం చేసి కూడా ఫ్యాన్స్ కాదు, ఇంకెవరో ఉండొచ్చు.
అందులో కూడా కొందరు ఉండొచ్చు. అందులో అందరినీ ఒక గాడ కట్టేయద్దు అంటున్నా నేను. ఒక ఇష్యూ జరిగింది కదా అని చెప్పేసి ప్రతిదీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఎట్లా? అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఎంతో మంది మెచ్యూర్డ్ పర్సన్స్ ఉన్నారు, మంచి మంచి ప్రొఫెషన్స్ లో ఉన్నారు. మాట్లాడుతుంది కదా ఇన్ని రోజులు ఏంటంటే విజ్ఞానికి ఎవడు కరెక్ట్ గా మాట్లాడలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వస్తున్నాం. మీరు రోజు రండి, రోజు కరెక్ట్ గా ఇలాగే మాట్లాడుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. నిజంగా ఇప్పుడు ఇందాక పెట్టుకుంటే ప్రాబ్లం అంట. ఇప్పుడు ఇందాక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో అందరూ ఓకే కెమెరా దగ్గర స్పూన్ పెట్టుకుని మేము వదులుతున్నామా ఏంటి? పెట్టుకో లేదు, పెట్టుకుందాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో అందరూ చాలా ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వాళ్ళున్నారు వీళ్ళున్నారు. ఇప్పుడు మీరే అంటున్నారు మంచి ప్రొఫెషన్స్ లో ఉన్నారు. మరి ఇప్పటి వరకు అంత ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళందరూ ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఎవరు వదిలేరు? ప్రొఫెషన్స్ అని మీరు అనుకుంటున్నారు. ఆయనతో ఉంటే వాళ్ళ ప్రొఫెషనల్స్, వదిలేస్తే వాళ్ళ ప్రొఫెషనల్స్ అంతా పోయినట్టు ఉన్నారు. మంచి మంచి ప్రొఫెషనల్స్ ఉన్నారు చెప్తున్నాను. ఎందుకు లేదు? ఇప్పుడు కూడా ఉన్నారు. వదిలేసే వాళ్ళందరూ మీరు కాదంటే ఎట్లా? ఇట్లా కాదు కదా. అది వితండవాదం అంటారు దీన్ని. వితండవాదం ఏంటి? నేను ఉన్నది చెప్తున్నాను, ఇది వితండవాదం లాగా ఉంది. మరి మేము చెప్పినప్పుడు మీకెందుకు వితండవాదంలా అనిపిస్తుంది? రీజన్ లేదు కదా. రీజన్ లేదంటే ఇప్పుడు మీరు చెప్పేదానికి ఒక్కదానికన్నా రీజన్ ఉందా? దేనికి రీజన్ ఉంది చెప్పండి. ఆ థియేటర్ లో ఇప్పుడు మీరు అన్నవి 4 చెప్తున్నా, థియేటర్ లో చదివి ఏ కార్యం ఉందో? కార్యం కాదు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే ఏ చండాలమైనా జరిగింది మాత్రం ఇంతేగా. ఆ జరిగిన దరిద్రానికి ఆ చండాలానికి ఒక మంచి రీజన్ ఉండాలా సార్ చెప్పాలంటే? నెక్స్ట్ మళ్ళీ రేణు దేశాయ్ ఇలా అన్నారు అంటే వాళ్ళు అసలు ఎవరో సోషల్ మీడియా వాళ్ళు. లేదు, అది కంప్లీట్ చేశాకే దీని దగ్గరకు వద్దాం. వద్దు, ఏం జరిగినా జరిగిన డ్యామేజ్ చేశారు అక్కడ. మళ్ళీ 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 ఇక నేను అడిగేది కూడా అడగను. నెక్స్ట్ రేణు దేశాయ్ అంటే అది కూడా ఆల్రెడీ చెప్పేశారు కదా. సోషల్ మీడియా కూర్చొనేసి అంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఎట్లా బాగా అర్థం కాదు. ఏమన్నా మినిమం సెన్స్ ఉందా దాంట్లో? అడిగిన దాంట్లో మినిమం కామన్ సెన్స్ ఉందా? సోషల్ మీడియాలో కూర్చొని కామెంట్ చేసే ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే ఎట్లా? చెప్తున్నా కదా. ఏంటంటే సో డ్యామేజ్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు. చేసినప్పుడు ఏంటంటే కరెక్ట్ గా మాట్లాడేవాడు తగలే విజ్ఞానం. ఎవరు మంచి పనులు చేస్తే వాళ్ళు జగన్ మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మరి అంతే కదా. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ సో ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఓవరాల్గా నేను ఒక కన్క్లూజన్కి వస్తా. అదే చెప్తున్నా, కన్క్లూజన్కి వస్తా. ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద నెగిటివ్ ప్రచారాలు ఎక్కడన్నా ఉన్నా, నెగిటివ్గా ఏదన్నా ఉంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు. వాళ్ళు అవునో కాదో నాకు తెలియదు, కానీ ఇక నుంచి గుర్తుపెడే ఉండు విజ్ఞానం. ఇక నుంచి పవన్ కళ్యాణ్ మీద అదిట్ట ఇదిట్ట అంటే మాత్రం నేనైతే నా నెక్స్ట్ వీడియో కూడా అదే ఉండొచ్చేమో, వాట్ ఎవర్. బట్ వాట్ ఎవర్, నా నెక్స్ట్ వీడియో కూడా అదే ఉంటుందేమో. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మాత్రం చెప్తున్నా, ఇక మీద ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ మీద ఏ ఇష్యూ ఉన్నా సరే నేను మిమ్మల్ని కూర్చోబెట్టి మీతోనే మాట్లాడతాను. డన్. ప్రతిదీ వాట్ ఎవర్ మీరు ఏమన్నా చేసుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి. అంటే మీకు కరెక్ట్ గా ఉండాలని మీరు రూల్ పెట్టుకొని మరీ వస్తున్నారు నా దగ్గరికి. వ్యాలిడ్ కాదని మీరు వ్యాలిడిటీ గురించి మీరు మాట్లాడకూడదు సార్. ఎందుకంటే మీకు వ్యాలిడిటీ ఉందనిపిస్తే అవతల వాడికి కూడా ఉండాలి అనిపించాలి కదా. ఏం జర్నీ చేస్తున్నాడు, ఏ మంచి పని చేస్తున్నాడు, ఏ మంచి పని చేస్తున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, అదే ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం జర్నీ చేస్తున్నాడు, ఏం జర్నీ చేస్తున్నాడు, ఏం డిస్టర్బ్ చేస్తున్నాడు, ఏ జర్నీ చేస్తున్నాడు. 10 ఏళ్ల నుంచి జర్నీ చేస్తున్నాడు. ఏం ఉద్ధరించారండి మీరు 10 ఏళ్ల జర్నీలో? ఇప్పుడు కాదండి, 10 ఏళ్ల నుంచి జరుగుతుంది మన జర్నీ. వదలేదు ఇప్పుడు ఒకసారి 10 ఏళ్ల జర్నీ గురించి చెప్పరా? ఏం ఉద్ధరించారు దేశాన్ని? పోనీ జనాలు మిమ్మల్ని ఉద్ధరించారు ఈ 10 ఏళ్లలో? క్వశ్చన్ సార్, పర్లేదు చెప్పండి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మొత్తానికి కూర్చున్నారు గట్టిగా. ఎవరు విమర్శించాలి, అవును, ప్రతి పిన్ పాయింట్ పట్టుకోవాలి. ఈయనే ఉన్నాడు ప్రపంచంలో, మాకు ఎవరు దొరకలేదు. మరి ఈయనే ఉన్నాడు, మాకు కంపల్సరీ ఆయన ఏదో చెయ్యాలి. ఇప్పుడు ఆయన్నే ఏదో అనాలి. ఇప్పుడు ఆయన ఏదో అంటేనే మాకేదో ఇప్పుడు ఏదో జరుగుతుంది, గడుస్తుంది అని. ఏం ఇష్యూ క్రియేట్ అవుతుంది? చిచ్చి చిచ్చి, నాకు ఆ వైరల్ అవసరం లేదు.
అబ్బే నాకు వైరల్ అవ్వట్లే, ఇంకా తిట్లు నాకు డ్యామేజ్ అవుతుంది. అది డ్యామేజ్ అవుతుంది ఆయన మీద పడితే, పిచ్చి పిచ్చి బూతులు, పిచ్చి పిచ్చి ట్రోల్స్, ఇంకా నాకు డ్యామేజ్ అవుతుంది ఆయన మీద పడితే. నాకేం ప్లస్ అవ్వట్లే. నాకు డ్యామేజ్ అవుతుందా, నేను ఎదుగుతానా నేను మాట్లాడట్లేదు సార్. నా మోటివ్ నా ఎదగడం కాదు, నా డ్యామేజ్ కాదు, సిచ్యువేషన్ గురించి మాట్లాడడమే. అది డ్యామేజ్ అవుతుందా మనం ఎదుగుతాం మనకు అనవసరం. వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను చెప్పేది తప్పు కాదనడానికి మీరెవరు? ఏమని వ్యాలిడ్ లేదని అనడానికి మీరెవరు? నాకు ఉందనిపించినాక లేదని అనడానికి మీరెవరు? నేను అప్పటి నుంచి చెప్తా, అది నాకు వ్యాలిడిటీ అనిపించింది, మీకు అనిపించలేదు. నేను 10 రోజులు మాట్లాడినా నేను వ్యాలిడిటీ మీద ఉంటా, మీరు అన్వాలిడిటీ మీద ఉంటుంది, అంతే, సరిపోయింది. ఈలోపు సినిమా కూడా రిలీజ్ అవుతుంది, మరి అలాగే అవుతుంది, అట్లాగే అవుతుంది. నేను ఇప్పటికీ కూడా, నేను ఇప్పటి వరకు మీరు అన్న థియేటర్ గురించి, రేణుదేశాయ్ గురించి వాదిస్తే మీకు ఇంకా ఈ రోజు సరిపోదు. కానీ నేను పర్వాలేదులే అని వదిలేసా. మీరు అలాగే ఉన్నారని, మీరు అలా ఉన్నారు కాబట్టి అలా వదిలేయాల్సి వచ్చింది. మీరు అట్లాగే ఉన్నారు, ఇంకా డిస్కస్ చేయలేకే ఉంది. మీరు ఎంత డిస్కస్ చేసినా అదే కదా మీ పాయింట్ ఆఫ్. ఇంకా దాంట్లో మళ్ళీ డిస్కషన్ ఎందుకు చెప్పండి? ఎప్పుడైనా సరే అక్కడే ఉన్నప్పుడు డిస్కషన్ ఎందుకు దానికి? ఇదిదే ఇంకా డిస్కషన్ ఎందుకు దానికి? ఎందుకు డిస్కషన్ లేదు? ఇప్పుడు ఏంటంటే దీనివల్ల ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ మీద ప్లస్లేం లేక, సమాధానం లేక దాడి చేస్తున్నారు మీరు అనిపిస్తున్నారు. ఇప్పుడు అప్పటి నుంచి చేసేది ఇదేగా. మీ విషయంలో దాడి అంటే కొట్లాడడం, తిట్టుకోవడం, జుట్టు వీగడం, ఈడ్చి తనడం కాదు సార్, ఇది కూడా దాడే కదా. సో ఇప్పుడు సో ఆ డిస్కషన్ మితి మీరితే మీరు రౌడీలు అయిపోతారు, అంతేగాని మీరు మాట్లాడరు. మరి ఇప్పుడు అదే కదా, నేను తంతా, నేను కొడతా అంటే దాన్ని ఇంకేమంటారు సార్? అది అంటే డిస్కషన్ అంటే మనిషి మీకు చెప్పేటట్టుగా అనుకూలంగా లేకపోతే మీరు కొట్టండి సరే ఇది నిజం అని చెప్పించేలాగా ఉన్నారు మీరు. మరి ఎలా కరెక్ట్ గా లేరని మీరు ఎవరు సార్ అనడానికి? మీరందరూ కరెక్ట్ గా ఉన్నారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అని ఎందుకు ఏ విధంగా కరెక్ట్ గా ఉన్నారు? మరి అంత కరెక్ట్ గా ఉన్నాయని 10 ఏళ్ళ పెట్టి రోడ్ల మీద ఎందుకు తిప్పుతున్నారు? ఎందుకు గెలిపించలేకపోతున్నారు మీ కరెక్టివిటీతో? బ్రో టీజర్ లో టూత్ పిక్ పెట్టడము, లుంగి పెట్టడము, అంతకు మించినటువంటి నీచమైన క్యారెక్టర్ ని దేవుడు ఇప్పటికి ఎవడు ప్రొజెక్ట్ చేయాలా, ఇక మీద ఎవడు ప్రొజెక్ట్ చేయడం ధైర్యం చేయడు. వీళ్ళు చేశారు, వీళ్ళకి అనుకూలంగా చేశారు. అది పవన్ కళ్యాణ్ స్టైల్ కి అది మ్యాచ్ అవుతుందేమో కానీ దేవుడి రోల్ కి అసలు మ్యాచ్ అవ్వదు. అది 100% ట్రూ. అది దాంట్లో ఏ విధమైన చేంజెస్ లేవు, అంతే. అది ఆ డైరెక్టర్ క్లారిటీ కూడా మాకు అనవసరం. ఎందుకంటే ఆయనే ఆ సినిమా తీసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా తీసాడు అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు చూస్తాం? డైరెక్టర్ ని కూడా మార్చేసి మాకు ఇట్లాగే కావాలో మీకు డేట్లు ఇస్తాను కూడా అనొచ్చు కదా. దెన్ వెర్రెక్కువయ్యి పవన్ కళ్యాణ్ మీద పడి చెప్పండి. అవును, వేరే దారి లేక ఇంకా చెప్పుకోవడానికి మాకు రివ్యూ లేకపోతే ఏ టీజర్లు లేవు, ఏ ట్రైలర్లు లేవు, బ్రో తప్ప. మరి నిన్న రిలీజ్ అయిన సామాజిక వర్గం ఉన్న సినిమా బాగుందని అంత మంచి రివ్యూలు ఇచ్చాం. స్పై మాకు నచ్చింది, అంత మంచి రివ్యూలు ఇచ్చాం. పొలిమేర 2 టీజర్ నచ్చింది సార్, దాని గురించి బాగా మాట్లాడుకున్నాం మేము. మరి చిచి అవ్యూస్ మాకు అక్కర్లా. ఏమని తిరగదీసే లెవెల్లో పోతుంది మరి? అంటే ఏంటి మీరు ఏమైనా వైరల్ చేస్తున్నారా ఏంటి దీన్ని? మరి దేనికి ఎందుకు మండించుకోవాలి? మరి మీరు చేసే దానికి నాకెందుకు మండకూడదు? ఎందుకు మండకూడదు? ఇప్పుడు నేను అడిగిన ఒక్క క్వశ్చన్ కి మీ దగ్గర ఆన్సర్ లేదు. మరి అది చెప్తున్నది మీరు ఆన్సర్ చెప్పినట్టు మీరు ఫీల్ అవుతున్నారే తప్ప మేము కన్విన్స్ అవ్వద్దా? దానికి కన్విన్స్ అవ్వక ఇంకా వదిలేయాల్సి వచ్చింది. స్కిప్ చేసేస్తున్నా, ఇగ్నోర్ చేసేస్తున్నా నేను. మరి అదేగా, అదే ప్రతిదీ మీరు కన్విన్స్ అవ్వాలని నాకు రూల్ ఏమైనా ఉందా? మళ్ళీ వ్యాలిడిటీ మీదకి వస్తుంది. వ్యాలిడ్ అని నాకు అనిపించినప్పుడు మీకు అనిపించకపోతే ప్రాబ్లం ఏమైంది? నేను ఇప్పుడు మళ్ళీ చెప్పా కదా, అదే చెప్పా. దేవుడికి నోట్లో టూత్ పిక్ ఉండొద్దు, లుంగ్ ఉండొద్దు, అది వ్యాలిడ్ రీజన్. నాది నేనే కొత్త గ్రంథం రాసా, నేనే చెప్తున్నా ఉండొద్దు, అంతే. అది నా మాటే శాస్త్రం, అంతే, ఉండొద్దు. దెన్
ఇట్లాగే ఉన్నాం ఉంటే మేము వేరే రూట్ లో వెళ్ళాలి. ఆ రూట్ లో వస్తున్నారే తప్ప స్ట్రైట్ రూట్ లో వచ్చి దీన్ని తప్పు కరెక్ట్ అని ఎందుకు వాదించలేకపోతున్నారు? ఏమవుతుంది సార్? చెప్పాల్సిన విధంగా చెప్పాల్సి వస్తుంది. అదే అంటున్నాం. అంటే కొంచెం స్ట్రాంగ్ గా సౌండ్ పెంచి చెప్పాల్సి వస్తుంది. వాదన మించి మీరు రౌడీల్లా తయారవుతున్నారే తప్ప మ్యాటర్ ని సాల్వ్ చేసే పొజిషన్ లో మీరు లేరు కదా. దెన్ మరి ఇప్పుడు ఇంకోలాగా మేము వేరే రూట్ లో వస్తాం, కాల్చి పడేస్తాం, నరికేస్తాం, కట్టేస్తాం అంటే దానికి ఇంకేంటి, దాని అర్థం ఏంటి? మరి ఎంత విధంగా మాట్లాడి ఎందుకు సెటిల్ చేసుకోలేకపోతున్నారు? దెన్ ఏమి లేదు కాబట్టి అదే కదా, అదే ఏమి లేదని నేను అంటున్నా అప్పటి నుంచి. ఏమి లేదు కాబట్టి దానికి సెటిల్మెంట్ ఉండదు. మీరు తగ్గను, నేను తగ్గను. ఇది చాలా తప్పు. కావాలని పోక్ ఎవరు చేయరు, కావాలని ఎవరిని పోక్ చేయరు. నోబడి విల్ పోక్ సార్. కావాలని అంత అవసరం ఏంది ఇప్పుడు ఆయన పోక్ చేయడం ఎందుకు? మీరు ఆయన పెద్ద ఏదో పర్వతంలా చూపించి ఆయన గెలిస్తేనే మేము బతుకుతామని మాట్లాడుతున్నారు. మీరు అలా మాట్లాడుతున్నారు. మరి మాకు అందరు హీరోలు ఒకటే, ఏది బాగుంటుంది? మాకు అందరు హీరోలు ఒకటే సార్. నీకు పవన్ కళ్యాణ్ దేవుడే ఉండొచ్చు, మాకు అందరికీ ఒకటే కదా. నాకు పవన్ కళ్యాణ్ ఎంతో, నాకు పవన్ కళ్యాణ్ ఎంతో, అల్లు అర్జున్ అంతే, రామ్ చరణ్ అంతే, జూనియర్ ఎన్టీఆర్ అంతే, సిద్ధార్థ అంతే, నిన్న వచ్చిన ఎవరైనా అంతే. మరి వీళ్ళందరికీ మీద ఎందుకు పడట్లేదు మేము? సో వీళ్ళందరూ ఏమి చేయని కొత్త కొత్త పనులు ఇలా చేస్తుంటే ఓకే. ఇప్పుడు మనం హరిహర వీరమల్ల విషయానికి వద్దాం ప్లీజ్, రిక్వెస్ట్. ఆ మూవీని ఎందుకు ఆపాల్సి వచ్చింది? టైంకి రాక, డేట్స్ సరిగ్గా ఇవ్వక, పవన్ కళ్యాణ్ గారు ప్రూఫ్ ఉంది మాకు. డైరెక్టర్ గారు చెప్పిన ప్రూఫ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ లోనే ఉంది, ఇంకో ఇంటర్వ్యూలో ఉంది. మాకు ఎవరికి చెప్పాల, ఆయన్నే అడిగారు. ఎప్పుడన్నా మీరు షూట్కి లేట్ వచ్చి డైరెక్టర్ని ఇబ్బంది పెట్టినట్టుగా ఏమైనా ఉన్నాయా అని అడిగారు. పవన్ కళ్యాణ్ హీ అని నవ్వారు. అది అన్స్టాపబుల్ పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్లో మీరు చూడొచ్చు. క్రిష్ గారు వచ్చినప్పుడు జస్ట్ ఆ పాటలో మీరు డైరెక్ట్గా చూడొచ్చు. మరి దాన్ని ఏ విధంగా అవును, యాక్సెప్టెన్స్ అది. నెంబర్ 2, మేము సర్వే చేసుకుంటాం కదా, మాకు తెలుసు కదా, మేము తెలుసుకున్నాము. ఒకటి ఏమైందంటే చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది, ఆ సెట్ తగలబడిపోయింది మధ్యలో ఒకసారి, అది వదిలేసి నా డేట్లు ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి అక్కడ షెడ్యూల్ సిచ్యువేషన్ బట్టే ఇక్కడ షూట్ చేసుకోవాల్సి ఉంటుందని వాళ్ళకు తెలుసు. అవును, లేకపోతే 50 కోట్లు ఎందుకు ఇస్తారు చెప్పండి పవన్ కళ్యాణ్? ఇండస్ట్రీ టాక్ 50 కోట్ల వరకు చెప్పి ఎందుకు ఇస్తారు? ఆయనే చెప్పుకున్నాడు నాకు రోజు ఇస్తారా? అట్లేం లేదు, పెద్ద హీరో కాబట్టి ఇస్తారు. మరి అంతే. అవునా? ముందే తెలుసు కదా ఆయనకు రకరకాల పొలిటికల్ షెడ్యూల్స్ ఉంటాయి, అక్కడ ఫ్రీ టైం బట్టి మేము షూట్ చేసుకోవాలని తెలుసు. దాని గురించి ఎందుకు మనం ఆర్గ్యూ చేస్తున్నాం? మరి నేను ఆర్గ్యూ చేయట్లేదు సార్. ఆ సినిమా అవును, ఆ టైం రాలేదు కాబట్టి చెప్తాను, అందుకే ఆ సినిమా ఆగిపోయింది. తెలుసు కదా, ప్రొడ్యూసర్ తెలుసు, డైరెక్టర్ తెలుసు. అండ్ టైంకి వచ్చినా షూట్ చేసుకోలేకపోయారు సార్. ఎవరు షూట్ చేసుకోలేదు? యూనిట్ వాళ్ళు. ఎందుకో చెప్పనా, అది కూడా పవన్ కళ్యాణ్ తప్పే. ఏంటంటే నిన్నంతా తిరిగి నేను డేట్ ఇచ్చాను కదా అని వచ్చి కూర్చుంటాడు. మళ్ళీ అదంతా తీసేసి సరిగ్గా చెక్కడానికి వీళ్ళకి 2-3 గంటలు పడుతుంది. ఈ లోపు పుణ్యకాలం కాస్త గడిచిపోయి షూట్ టైం అయిపోయింది. అది ముందు వాళ్ళకు ఎంత ప్లానింగ్ వాళ్ళకు ఉండాలి, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఉండాలి. టైం టు టైం వస్తున్నాడా లేదా? టైం రాలేదు, వచ్చిన టైం కూడా వీళ్ళ మేక్ ఓవర్కి ఎక్కువ అయిపోయి షూట్ టైం అంతా ఇట్లా అయిపోయింది. అలా అండ్ పైగా వాళ్ళకున్న చిన్న ప్రాబ్లం అంటే ఆ సెట్ కూడా తగలబడిపోయింది అంతే. అది ఆయన అనుకున్న టైంకి వచ్చి ఉంటే నేను అనుకున్న టైంకి తీసేవాడు కదా విత్ మేకప్ లొకేషన్కి. ఏం ఉండాలి సార్? కర్మ ఏంటంటే హరిహర వీరమల్లు ఆల్రెడీ 5 ఏళ్ల నుంచి ఇట్లాగే పడిపడి ఉంది. ఎందుకంటే అది హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ ఉంటాయి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మన పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఆ ఓపిక ఉండాలి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. అవునా కదా? అన్ని తెలిసే డిజైన్ చేసుకున్నాక సో ఇప్పుడు వీళ్ళ తప్పు, ఆయన పెట్టుకోవడం వీళ్ళ తప్పు అంటారు. ఇప్పుడు తప్పు అని కాదు, బాధ్యతలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను. ఆయన బాధ్యత చేయడమే కరెక్ట్. ఆయన రావడం లేటు. అరే ఇందాక తెలుగులోనే హిందీలో చెప్పేది అర్థం కావట్లేదు. అదే చెప్తున్నా, మీరు ఒప్పుకోవట్లా కాబట్టి మళ్ళీ చెప్పాలి. ఆయన లేట్ రావడానికి అంటే ఆయన ఎప్పుడన్నా రాని వీళ్ళ ప్లానింగ్ కరెక్ట్ గా ఉండాలి అంటారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకోకూడదు కదా, సింపుల్ లాజిక్ అది. తీసుకోకూడదు, వేరే హీరోని పెట్టుకో. మనం ఈ హీరోని ఎందుకు పెట్టుకున్నారు?
ఉంది, మార్కెట్ ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ అంటే క్రేజ్ ఉంటుంది కాబట్టి కర్మగాలి పెట్టుకున్నారు సార్, ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, అనుభవిస్తున్నారు అంతే, మీరు అనుకుంటున్నారు అంతే. అంత నుంచి ఇంకేం లేదు పాపం. చెప్తున్నదా మీ వర్షం చెప్పేది వితండవాదం అంటారు, దీన్ని వితండవాదం అంటారు. ఏదైనా ఇష్యూ డిస్కస్ చేయడం, అక్కడ కుక్క తిప్పుకోలేకపోతే అంటే దాని మీదనే కూర్చోవడం, విజ్ఞాన వితండవాదం. సో ఏం చేసినా కరెక్టే అంటారు మీరు. అదే కరెక్ట్ పర్సన్ కాబట్టి నేను ఇంతగా ఆర్గ్యూ చేస్తున్నాను. సూపర్. కరెక్ట్ పర్సన్ కాకపోతే మేము ఎందుకు డిస్కస్ చేస్తాం చెప్పు. డన్. ఓకే, మనం ఎండ్ ఆఫ్ ద డే అని చెప్పేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా కరెక్టే, ఆయన ఫ్యాన్స్ కూడా అందరూ ఏం చేసినా కరెక్టే. నేను ఒప్పుకుంటున్నా సార్. అయ్యో నేను ఒప్పుకోవద్దా? అలా కూడా ఒప్పుకోవద్దా? నేను డిస్కస్ చేయను, మీరు డిస్కస్ చేశాక ఒప్పుకోవాలా? మళ్ళీ ఇదొక రూలా? నేను డిస్కస్ చేయను, నా వర్షన్ నేను డిస్కస్. సరే చెప్పండి. చెప్పడం మీకెంత? అయ్యో చెప్పండి పర్లేదు, మీరు ఎంత చెప్పినా చెప్పండి, చెప్పేసేయండి. ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఒకటి, పవన్ కళ్యాణ్ మీద పర్సనల్ గా అటాక్ నేను చేయట్లేదు. చేసినట్టు మీకు అనిపిస్తే నేను నా బాధ్యతని కాదు, నెవర్ అని మీకు అనిపిస్తే నెవర్ ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. ఐఎమ్ నాట్ డూయింగ్. పవన్ కళ్యాణ్ చెయ్యిలాగా తిప్పినా కాలిలాగా తిప్పినా కూడా కామెంట్లు చేసే ఆ సిచ్యువేషన్, ఆ జర్నీ నేను కాపాడి వద్దు. నేను ఎప్పుడు అట్లా చేయలేదు. అదే చేస్తున్నా. బాడీ షేమింగ్ ఎప్పుడు చేయలేదు ఆయన. నేను బాడీ షేమింగ్ చేశాను. బ్రో ఇలా ఉంది, అది నేరుగా వెళ్ళిపోతున్నావు ఇక్కడికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోతున్నావు. అవును, ఇంకా అక్కడ కంటికి సుర్మా కూడా ఒక విషయం ఉంది, అక్కడ దాకా ఇంకా నేను ఇంత మాట్లాడలే. మీరు ఎందుకంటే మీరు ఆ టూత్ పిక్ లుంగి దగ్గరే అసలు ఎక్కడ తగ్గలా. ఇంకా కంటికి సుర్మా పెట్టారండి ఈ దేవుడికి, దానికి మళ్ళీ క్లోజప్ వేసారు 3. అంటే పెట్టవద్దా? అదే కదా మీరు అనేది. చెప్పండి. లేదు, ఏం లేదు, నాకు దాని మీద మాట్లాడాలని కూడా లేదు. అది పెట్టవచ్చు, ఆ దేవుడికి అది ఉండడమే కరెక్ట్, అది వదిలేద్దాం. మీరు చెప్పాల్సింది చెప్పేయండి. వద్దు సార్, అది ఉండడం కరెక్టే, నేను కన్విన్స్ అయిపోయేదానికి. మీరు చెప్పేసేయండి. నేను కన్విన్స్ అయిపోయి అంతే. అవుతా సార్ కన్విన్స్? ఇప్పుడు అవుతున్నా సార్, నేను కన్విన్స్ అవుతున్నా. అది మీకు అనిపిస్తుంది, సరే గెలుపుకున్నానేమో, ఇప్పుడు నేను కన్విన్స్ అయిపోయాను. పవన్ కళ్యాణ్ విషయంలో లుంగి కట్టడం కరెక్ట్ సార్, టూత్ పిక్ తీయడం కరెక్ట్. ఇంకా 3 తీయాల్సింది, ఒకటే తీసాడు, అది కూడా మనం అడుగుదాం రేపు. 3 తీసి ఇంకా బాగుండేది. వెటకారం కాదు సార్, కన్విన్సింగ్. కన్విన్స్ అవుతున్నా. ఆ లుంగి కూడా ఇంకా 4 డిజైన్లు ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు. యాంటీకి వెళ్తున్నా ఎందుకలా అనుకుంటున్నారు? నో, అది ఏం లేదు, మైండ్ నుంచి తీసేయండి ఫస్ట్. నా మొత్తం పవన్ కళ్యాణ్ మీదే ఉంటాయి. మరి ఇంకా నేను ఏ సినిమా రివ్యూలు చెప్పట్లా, ఏ టాపిక్ చెప్పట్లా. దెన్ చెప్తున్నా కదా, ఇష్యూ జరిగితే తప్పుని 100% చెప్తాను సార్. ఏ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఊరుకున్నా ఊరుకోకపోయినా ఉంటది. అండ్ తప్పున్నప్పుడు 100% చెప్తాను. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పుగా నేను 100% చెప్తాను. తప్పు ఉంటేనే నేను చెప్పానంటే అక్కడ తప్పు ఉన్నట్టే. ఉంటేనే నేను చెప్తా సార్. అదే చెప్తున్నా, ఉంది సార్ తప్పు ఏమి లేదని మీకు అనిపించింది అని. ఇది ఎన్ని రోజులైనా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అందుకే లాస్ట్ నేనేమంటున్నా, నేను ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా ఏమి వేయట్లా. ఎందుకంటే ప్రతి దగ్గర మీ దగ్గర రెడీమేడ్ ఆన్సర్స్ ఉన్నాయి. అవును, మేము ఒప్పుకోం సార్. నెవర్ వై, ఎందుకు ఒప్పుకుంటాం మేము? అలా ఛాన్సే లేదు. ఎందుకంటే అది మీకు ఏ యాంగిల్లో ఉన్నది కరెక్ట్ అనిపిస్తే అది ఇంకా అది మీ రోగం సార్. అది దానికి మేమేం అనలేము. అది మీ రోగమే. ఇంకా అది దానికి మేము బాగు చేయలేము. సీరియస్లీ మేము దానికి కన్విన్స్ కూడా అవ్వలేము. కన్విన్స్ అవ్వలేము. మరి అట్లాగే ఉంది, దాన్ని ఏం చేస్తాం చెప్పండి. మీరు అట్లా అడిక్ట్ అయిపోయారు సార్, ఇక దానికి అది ఏం చేయలేము. యూ పీపుల్ ఆర్ అడిక్టెడ్ లైక్ దట్. దానికి ఎవడేం చేస్తారు? నేను కూర్చోబెట్టేమన్నా వైరల్ చేస్తాను మరి ఇంకే. మరి అప్పుడు మీరు చేయండి సార్. అది వాడు చెప్పేది తప్పు, ఇది కరెక్ట్ అని. తప్పే ఉంది, వాడు చెప్పేవన్నీ తప్పు, వాడిని నమ్మకండి, ఇది రైట్ అని మీరు చెప్పి ఇంకోటి పెట్టుకోండి. మరి అలా చెప్పేసేయండి సార్.
ఉంటాడు. నేను ఆ రోజు పెట్టుకో. కరెక్ట్ అయినా కాకుండా మీరు కూర్చొని మాట్లాడదాం సార్. కరెక్ట్ ఉన్నా కాకుండా పిలుస్తాను. రైట్. డన్. కరెక్ట్ ఉన్నా కాకుండా పిలుస్తాను. విజ్ఞానికి కరెక్ట్ పర్సన్ తగలే. నువ్వు ఏ తప్పు చేసినా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ డిసిజన్ కరెక్ట్ కాకపోయినా నేను కూర్చొని మాట్లాడతా. మీకు తెలుసా ఎంతమంది కామెంట్లు పెట్టినా ఎన్ని చేసినా ఫస్ట్ నేను మిమ్మల్ని మిమ్మల్ని మాత్రం నేను పిలిచి అసలు ఏంటి వీళ్ళ ప్రాబ్లం అని చెప్పి కూర్చొని మాట్లాడుతున్నా. ఇంకా అంతమించి ఇంకేమన్నా చెప్పండి. నేను ఎందుకంటే నాకు ఆ ఉన్న వాళ్ళంతట్లో కొంచెం లేదు ఆ గొడవ నాకు మీతో అదేంటిది అదేదో చూద్దామనే కదా ఇక్కడ కూర్చోబెట్టింది. అందుకే అదే ఇప్పుడు ఇంకొకటి గొడవ అవుతుంది సార్. ఇంకొకటి వినండి. ఓకే ఒక నిమిషం మాట్లాడవచ్చు. ఆ గొడవ నాకు వ్యాలిడ్ కాదనిపించింది కాబట్టిగా ఈరోజు మనం కూర్చున్నాం. లేదు అంటే నేను వెంటనే ఫోన్ కట్ చేసి అమ్మా ఏంటి ఇలా తిడుతున్నానని పెట్టేస్తా కదా. అంత ధైర్యంగా కూర్చొని ఇది చెప్పండి సార్ అని కెమెరా ముందు వై వీ సాట్ టుడే. బికాజ్ నాకు అనిపించింది ఏంటి, మీరు ఇలాగే ఉంటారు అని. మీకు అనిపించేది ఏంటి, వీడు కావాలని ఏదో చేస్తున్నాడు అని. ఇది మళ్ళీ అవ్వబోద్దు ప్లీజ్. మీరు ఇలాగే ఉంటారు, అది కరెక్టో రాంగో మీ ఇష్టం. మీరు దానికి ఏ పేరైనా పెట్టుకోండి. మీరు ఇలాగే ఉంటారు, అలాగే ఉండండి. నేను కావాలని చేస్తున్నాను మీకు అనిపించింది, నేను చేస్తున్నాను నేను చెప్పాలి, మీకు అనిపించింది నేను కావాలని చేస్తున్నాను. సో మనం అది కావాలని చేస్తున్నామా లేకపోతే మీరు అలా కాకుండా మీరు నిజంగా ఉన్నారా, రైట్ గా ఉన్నారా? అందరూ ఎవరైనా అలాగే. సో అందుకని చెప్పేసి మన జర్నీ ఇంకా కొనసాగిస్తాను. నేను ఎప్పుడు ఏ టాపిక్ వచ్చినా మిమ్మల్ని కూర్చోబెట్టే మాట్లాడతాను పవన్ కళ్యాణ్ గురించి. సరేనా? పవన్ కళ్యాణ్ టాపిక్ ఇంకా నేను మళ్ళీ అదేంటో వ్యాలిడ్ రీజన్ అది ఖచ్చితంగా రైట్ అని మీరు ఉంటారు కదా. ఇంకెందుకు నేను పిలిచాను అంటేనే అది నాకు రాంగ్ అంటే నేను పిలుస్తానండి. మీరు ఒప్పుకోవద్దు. తప్పున రైట్ అనే చెప్పాలి. మీ డ్యూటీ అది. మీరు అలాగే చేస్తున్నారు. మీ డ్యూటీ అదే కదా. మీరు తప్పున్నా రైట్ అనే చెప్పాలి. ఇప్పటివరకు చెప్పిన ఇంట్లో అయితే మాత్రం కావచ్చు, విజ్ఞానం చేసే వెళ్ళే రూట్ కావచ్చు, జర్నీ కావచ్చు, కరెక్ట్ గా రీసెంట్ టైమ్స్ లో లేదు, మార్చుకోమని చెప్తున్నా. నా రూట్ అయితే కరెక్ట్ గానే ఉంది సార్. అందుకే మీరు అలా ఉంటే మేము ఇలా ఉంటాము. బెటర్ కదా. తప్పు జరిగినా కూడా నేను వచ్చి కూర్చొని మాట్లాడాలి. హ్యాపీగా. మోస్ట్ వెల్కమ్. డన్. రైట్. ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.